ఆయన మాటే ఒక మోటివేషన్. ఆయన కటౌటే ఒక కొటేషన్. ఆయన ఎదిగిన తీరే ఒక ఇన్స్పిరేషన్. ఆయనతో మాటలు కలిపితే ఎన్నో మ్యాజిక్లు. ఆయన మనస్సు విప్పితే ఎన్నో నీతి కథలు. మంత్రాన్ని కాదు, తంత్రాన్ని కాదు, మ్యాజిక్ను అస్సలే కాదు. ప్రతి మనిషి ఎదగాలంటే తనను తాను నమ్ముకోవాలి అని అందరికీ లాజిక్ నేర్పించే మోటివేషనల్ స్పీకర్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ గారితో ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ మీకోసం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం, మీ పుష్పిన్ స్టూడియోస్లో. సక్సెస్ అయితే ఏదో పొగరుగా మాట్లాడడం, ఒకవేళ ఫెయిల్ అయితే దేవుడి మీదకో గ్రహాల మీదకో నెట్టేయడం. ఇది మైండ్ సెట్ ప్రాబ్లం. ఇక్కడ నాట్ ఓన్లీ గాడ్, దే విల్ బ్లేమ్ సో మెనీ పీపుల్. మంచివాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి అని చెప్పి కొంతమంది డల్ అయిపోతూ ఉంటారు. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకి కష్టాలు రావు అనేది ఇది ఫ్యాక్ట్ కాదు. దీనికి కొన్ని ఫార్ములాలు చెప్తాను. ఇది వరకు అమ్మమ్మలు తాతయ్యలు మనకు నేర్పించారు అని అనుకున్నాం. వాళ్ళు బిజీ, ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు బిజీ, అందరూ బిజీ. అంటే ఇట్లా కోరుకోవద్దు కానీ ఇట్లా కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో మన అందరికి ఒక బ్రేక్ దొరికి ఇళ్లలో కూర్చున్నాం. అప్పుడు అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యేది, చాలా మంది రియలైజ్ అయ్యారు కదా, మళ్ళీ అట్లాంటిది రావాలి. బట్ అట్లా కోరుకోవద్దు మనం. అదే యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ గా మీరు చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. కానీ బేసిక్ గా మనలో మనం ఆలోచించుకోవాలి అన్నప్పుడు మాత్రం ఈ ఆలోచనలు రావు. ఎట్లా మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి? సెల్ఫ్ మోటివేట్ అనేది అందరికీ కష్టం, నాకు కూడా కష్టం. దానికంటే ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉండాలి. సో ఒకసారి కమింగ్ టు యువర్ పర్సనల్ ప్రొఫైల్, యాజ్ ఎ మైండ్ రీడర్ గా, మోటివేషనల్ స్పీకర్ గా ఎన్ని సెషన్స్ ఇచ్చారు? ఆడియన్స్ కూడా ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? ప్రతిరోజు నా 100% అనేది వాట్ ఎవర్ ప్రోగ్రామ్ తీసుకుంటప్పుడు నేను ఇచ్చిన అనమాట. కొన్ని కాలేజీలలో పోయినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజుది పేమెంట్ రాదని. కానీ నేను మాత్రం నా 100% తగ్గేయలే. ఎందుకు తెలుసా? అక్కడ నన్ను నమ్ముకొని ఆ పిల్లలు కూర్చున్నారు కదా, ఈ పిల్లలలో నలుగురు మారినా చాలు, రేపటి రోజున చాలా చేసినట్టు అయితే నేను ఇండైరెక్ట్ గా దేశానికి అని చెప్పి ఆ ఫీలింగ్స్ టు బి ఫ్రాంక్ నాకు ఉండేది. ఈ మోటివేషన్ అనేది నీతి కథల్లో విన్నాం, బామ్మ చెప్పే కథలు. అంటే మోటివేషనల్ స్పీకర్ అడుగడుగునా ఉండాలనా ప్రతి ఒక్కళ్ళకి? ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది, మనిషికి అన్ని కూడా ఈజీగా దొరుకుతున్నాయి, అందుకోసం మనిషి ఇట్లా తయారవుతున్నాడు. భగవద్గీతలు అట్లాంటివన్నీ చదివేసి అందులోంచి ఆ సారాన్ని విండేసుకొని ఒక నాలెడ్జ్ సంపాదించుకొని 10 మందికి నాలెడ్జ్ అనేది నా దృష్టిలో ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా తెలుసుకోవాల్సిందంట. యాజ్ ఎ మెంటలిస్ట్ గా ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడం ఎట్లా డిఫైన్ చేయాలి దాన్ని? మెంటలిజం అనే దాన్ని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైండ్ రీడింగ్. మెంటలిజం మీ మైండ్ లో ఒక పేరు అనేది అనుకోండి, ఆ పేరు ఏదైతే మీరు ఇప్పుడు అనుకుంటున్నారో ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకోండి. కరెక్టే. సో ఇలా చేశారు. అది చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారండి. మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ విన్నా. యంగ్ పిల్లలు 2 బకెట్లలో నీళ్లు నింపి ముంచేసి చంపేశాడు. కాంపిటీషన్ తట్టుకోగలరో లేదో ఈ రోజుల్లో. సో ఇట్లాంటి సమాజం వచ్చింది ఇప్పుడు. దీనికి కొంచెం గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది. నేను డాక్టర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి, నేను లాయర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి. అదెక్కడ రూల్? మీరు కాలేకపోయారంటే మీకు చేత కాలే. అది ఇప్పుడు మ్యారేజ్ అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రాండ్ గా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. కానీ ప్రెగ్నెంట్ చట్మన్ అయిపోతారు. నో ప్లానింగ్, నథింగ్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తాయండి, ఒక మహిళ పాత్ర ఎట్లాంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్వేస్ స్త్రీకి చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. మేల్ ఎవరైతే ఉంటారో ఒక పెయిన్ తోని అతని లైఫ్ పోదు, స్త్రీకి పెయిన్ ఉంటుంది. అయినా కూడా పాపం వాళ్ళు వాళ్ళ స్థాయిలో అన్నిట్లో కష్టపడుతుంటారు అనమాట. అదే ఒక అమ్మాయినా ఒక భార్య అయినా తీసుకోండి, మీరు చెల్లైనా ఎవరైనా ఆ పెయిన్ లో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో అందరి కోసం వంట చేసి పెట్టి మళ్ళీ ఇంట్లో ఉన్న పనులు చేసుకొని కుటుంబం ఆనందంగా ఉండాలని చూస్తారు. వాళ్ళు అనుభవించే పేర్లో మన పేరు ఎంత? అసలు మనం ఏం కష్టపడుతున్నాం? అసలు భూమి పైన ఎవరితో కంపారిజన్ చేసుకోవాలి, కష్టం లేదు అంటే ఒక స్త్రీతోనే చేసుకోవాలని. సో ఒక్కసారి ఆ స్త్రీ రివర్స్ అయ్యిందనుకో కొట్టుకొని పోతారు తుఫాన్లో. ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ లాగా పుష్పిన్ స్టూడియోస్ వ్యూవర్స్ కి ఏం చెప్తారు? అందరం పై నుంచి కిందికి వచ్చేటప్పుడు ఒక పేరుతో రాము, కానీ చచ్చిపోయేటప్పుడు పేరుతో చచ్చిపోతుంది. ఆ పేరు అలా ఇలా వేస్ట్ కాదు, చరిత్రలో నిలిచిపోవాలి. నమస్తే వేణు కళ్యాణ్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ లైఫ్ కోచ్ గా, బిజినెస్ కోచ్, మెంటలిస్ట్, మైండ్ రీడర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గా, సో ఓవరాల్ గా చాలా సమాజాన్ని చదివి ఉంటారు, చూసి ఉంటారు, అనుభవించి ఉంటారు. సో ఒక బేసిక్ క్వశ్చన్, సో హౌ ఈస్ ద సొసైటీ? ఈ రోజుల్లో సొసైటీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు?
బేసిక్గా? అంటే కొంచెం బేసిక్గా క్వశ్చన్ అన్నారు కానీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఓకే. అంటే పాడ్కాస్ట్ స్టార్టింగ్లోనే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగి నన్ను ఇరికిచ్చేసారు. బట్ మళ్ళీ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్తాను. అంటే యాజ్ యుగాలు ఏవైతే గడిచిన కొద్దీ మరి ఆ మట్టిలో ఉందో మరి ఆ నేచర్లో ఉంది ఏందో కానీ మైండ్ సెట్లు అనేది చాలా చేంజ్ అయిపోతున్నాయి అనమాట. అంటే ప్రస్తుతానికి కలియుగం అని అంటాం కదా, అది మామూలుగా లేదు. మొత్తం కమర్షియల్ మెంటాలిటీస్ అయిపోయినాయి అనమాట. అంటే వీళ్ళతో ఫ్రెండ్స్ చేస్తే నాకేం లాభం, వాళ్ళతో ఫ్రెండ్స్ చేస్తే నాకేం లాభం, ఇతనితో మాట్లాడితే నాకేం లాభం, అతనితో మాట్లాడితే నాకేం లాభం, ఎవరిని ఎట్లా వాడుకోవాలి అని చెప్పి మొత్తం ఇదే కల్చర్, ఇదే ట్రెండ్ అని నడుస్తుంది. అట్లా అని చెప్పి అందరూ అట్లా ఉంటారని నేను అనట్లేదు, బట్ మాక్సిమం ఈ ట్రెండ్ అనేది నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి సొసైటీ. సో సొసైటీలో సాటి మనిషికి నేను ఎట్లా సహాయపడగలుగుతాను, సాటి మనిషికి నేను ఎట్లా హెల్ప్ చేయగలుగుతాను అనేది లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళని నేను ఎట్లా వాడుకోవాలి అని చెప్పేసి అనేది ఉందన్నమాట. ఓకే, ఈ వాల్యూ యాడింగ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. బాటర్ సిస్టమ్ అనే ఒకప్పుడు ఉంటుండే. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒకరి దగ్గర పప్పు ఉంటే ఇంట్లో, మీ దగ్గర బియ్యం ఉందనుకోండి, ఎక్స్చేంజ్ చేసుకుంటుండే ఎవరి దగ్గర వెళ్ళు. కరెన్సీ వచ్చేసిన తర్వాత కరెన్సీ రూపంలో, ఎందుకంటే ప్రతిసారి మీకు బియ్యం అవసరం ఉంటుంది, నాకు పప్పు అవసరం ఉంటుంది ఉండదు కదా. సో కరెన్సీ నోట్ ద్వారా ఎవరికి ఏది అవసరం ఉంటే అది కొంటున్నారు అనమాట. సో అట్లా ఒకప్పుడు ఒకరికి ఏది అవసరం ఉంటుందో అది తీసుకుంటుండే. ఇప్పుడు అన్ని అవసరాలు అనేది ఒకరి దగ్గర నుంచి లాగేసుకుంటారు అనమాట, ఉన్నా లేకున్నా. సో ఆ మార్పు అనేది రావాలి సొసైటీలో. ఆ మార్పు ఎలా వస్తుంది అని అంటే, చూడండి, ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాలంటే మనకి అలాంటి అమ్మమ్మలు, తాతమ్మలు, ఓకే, వాట్ ఎవర్ అట్లాంటి అమ్మమ్మ తాతయ్యలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతోని మనకి ఆ కల్చర్లో మంచి పెరిగినాం కాబట్టి, విలేజ్ కల్చర్లో కూడా మనం చాలా పెరిగినాం కాబట్టి అవన్నీ కూడా మనకు తెలిసినాయి. ఆ ఎథిక్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అర్బన్ ఏదైతే ప్లేసెస్లో ఉంటున్నారో పోయింది అదంతా. ఎందుకంటే ఆ అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా అంత టైం అనేది స్పెండ్ చేస్తలేరు, రైట్? ఎందుకంటే పేరెంట్స్ బిజీ అయిపోయారు, వాళ్ళు బిజీ అయిపోయారు, అందరు బిజీ అయిపోయారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం పిల్లలు కూడా బిజీ అయిపోయారు. సో అట్లాంటప్పుడు ఎవరికి ఇక్కడ అట్లాంటి ఎన్విరాన్మెంట్ దొరకట్లేదు దట్ నైతికల విలువ గురించి మాట్లాడడానికి, మోరల్ స్టోరీస్ అనేది మాట్లాడడానికి. ఎందుకంటే అప్పట్లో ప్రతి స్టోరీలో ఒక మోరల్ ఉంటుంది. ఆ మోరల్ మనకి లైఫ్ లో పోతుంటే చాలా ఇంపాక్ట్ పడ్డది, చాలా ఉపయోగపడ్డది. బట్ ఇప్పుడు అది లేదు. సో అందుకోసమే ఇట్లాంటి కల్చర్, ఎన్విరాన్మెంట్, ఆ పెరిగిన వాతావరణం అదంతా కూడా చాలా మటుకు ఇప్పుడు ఉన్న జనరేషన్కి దొరకట్లేదు. అందుకోసం ఇది ఏమైపోయిందనంటే కమర్షియల్ మెంటాలిటీస్ అనేది ఎక్కువైపోయినాయి అనమాట. ఓకే, సో దీనికి మరి ఏంటి రూట్ కాజ్కి సొల్యూషన్ అని అంటే సింపుల్ ఒకటే, మూవీస్ కూడా అలాంటివి రావాలి, ఏవైతే నైతిక విలువలతో కూడుకున్న మూవీస్, ఆ నలుగురు అట్లాంటి కొన్ని మూవీస్ మాత్రమే వచ్చినాయి అవి. సో అట్లాంటి నైతికల విలువలతో బేస్ చేసుకొని కొన్ని మూవీస్ అనేది రావాలి. సొసైటీలో ఈ ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కూడా ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అవి చేయకుండా బెట్టింగ్ యాప్స్ అవి ఇవి పొద్దుందాకా ఏదైతే యూత్ చూడొద్దో దాని గురించి ఎక్కువ మాట్లాడుతారు. సో అందులో కంటెంట్ ఓరియంటెడ్ కూడా చాలా చేంజ్ కావాలి. ఇప్పుడు కొన్ని షోస్ వస్తుంటాయి, ఏమని అంటే కంటెంట్ ఉండాలంటారు. అంటే కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు టీఆర్పీ అంటే ఏంటి? ఏదైతే చూడకూడదో అదే చూపిస్తే టీఆర్పీ కంటెంట్. వాళ్ళు కూడా అట్లనే తయారైపోయారు. సో వాళ్ళు కూడా ఏదైనా వాల్యూ యాడెడ్, ఏదైనా ఉపయోగపడేది అని ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా షోస్లలో నాకు చాలా బాగా నచ్చింది స్మార్ట్ జోడీ అని చెప్పేసి ఓంకార్ గారిది, నేను వెళ్ళాను కూడా, చాలా బాగా మంచిగా ఉండే అనమాట. ఎందుకంటే అందులో అన్ని కూడా రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదు, అట్లాంటివి రావాలి అనమాట. సో అట్లా సొసైటీలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి దట్ అరే ఈ నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చూపిస్తున్నామని. మన అల్లు అర్జున్ గారి ఒక మూవీ ఉంటుంది అనమాట, సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం. సో అట్లా మనం కూడా వాట్ ఎవర్ ఒక పొజిషన్ ఉన్న వాళ్ళు ఏం మెసేజ్ చేస్తారు. ఎందుకంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మొబైల్ అనేది యాక్సెస్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉన్నది ఈ రోజు. సో దాంట్లో అంతా చూడాలంటే చూస్తున్నారు. సో అందుకోసం ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, అలానే సో కాల్డ్ హూ ఎవర్ ఒక పొజిషన్ ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయినా కావచ్చు, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ కంట్రోల్, ఈ నైతిక విలువలు అనేది, మోరల్ వాల్యూస్ అనేది ఇట్లా అడాప్ట్ చేసుకొని అవి మళ్ళీ రీడిఫైన్ చేసి పాటిస్తే ఈ నెక్స్ట్ జనరేషన్కి అనేది మార్పు అనేది అట్లీస్ట్ వస్తుంది. బట్ మీరు అన్నట్టు అండి, సో ఇదివరకు అమ్మమ్మలు, తాతయ్యలు మనకు నేర్పించారు అని అనుకున్నాం. బట్ ఈ రోజుకి వచ్చేసరికి ఎవరికి టైం ఉండట్లేదు కదా. సో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అనేది జరగట్లేదు. సో మరి ఎట్లా? వాళ్ళు బిజీ, ఇందాక మీరు అన్నట్టు వీళ్ళు బిజీ, అందరూ బిజీ. సో ఎట్లా జరుగుతుంది అసలు?
అంటే ఇట్లా కోరుకోవద్దు కానీ ఇట్లా కోరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో మన అందరికి ఒక బ్రేక్ దొరికి ఇంట్లో కూడా ఎడ్యుకేట్ అయింది, చాలా మంది రియలైజ్ అయ్యారు కదా. మంచి రియలైజేషన్ మళ్ళీ అట్లాంటిది రావాలి. బట్ అట్లా కోరుకోవద్దు మనం, ఎందుకంటే అట్లా పరిస్థితి అట్లే ఉంది. మరి ఇంకే ఆప్షన్ ఉంది చెప్పండి? ఎందుకంటే అందరు బిజీగా ఉన్నారు, మనిషికి ఒక పాజ్ అనేది కావాలి. ఓకే, సో ఆ పాజే కోవిడ్ దయ వల్ల మనకి దొరికింది. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పాజ్ అనేది మళ్ళీ ఏదన్నా కోవిడ్ ఇట్లా రావాలని కాకుండా మనమే తీసుకొని టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అంటే అట్లీస్ట్ ఒక సాటర్డే సండే అన్న వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర వదిలేయాలి పిల్లలని, సో వాళ్ళు కూడా చెప్తారు, ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తారు, బాగుంటుంది. కానీ ఈ చేంజ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో అది రాత్రిలో జరిగేది కాదు. ఇదంతా కూడా చాలా వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, గురువుల పాత్ర ఉంటుంది, సొసైటీలో ఇప్పుడు నేను అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర ఉంటుంది, వీళ్ళందరూ పాత్రలు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరి పాత్రలు అనేది పిల్లోడు రేపటి రోజున సొసైటీకి వచ్చి మంచిగా పెరగాలి అని అంటే వీళ్ళందరి బాధ్యతలు ఉన్నాయి. వీళ్ళందరి ద్వారానే అది పాసిబుల్ అనేది అవుతుంది. అంటే అందరి లోపల మార్పు అనేది ఇది రావాలి. సో ఆ మార్పు అనేది ఇందాక నేను చెప్పినట్టు అన్నిట్లో కూడా చేంజెస్ వస్తాయి, ఇవన్నీ కూడా పాసిబుల్ అనేది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు పాజ్ అని ఒక మంచి మాట అన్నారు. సో ఇండివిజువల్ లెవెల్లో ఒక మనిషి ఎట్లా తీసుకోవాలి ఆ పాజ్? ఇండివిజువల్ లెవెల్లో మనిషి ఏదైతే పరిగెత్తడంలో బిజీ ఉన్నాడో పాజ్ ఎట్లా తీసుకోవాలని అంటారు. మనిషికి రీక్రియేషన్ అనేది చాలా అవసరం. రీక్రియేషన్ అంటే ఒక బ్రేక్ తీసుకొని ఎప్పటికప్పుడు నచ్చేది ఏవైతే ఉంటాయో అవి చేస్తే ఒక ఎనర్జీ అనేది వస్తుంది. దాని ద్వారా మళ్ళీ ఆ పర్సన్ ఏదైతే పని చేయాలో పని వెళ్ళి చేయగలుగుతాడు హ్యాపీగా. ఎవరైతే బ్రేక్స్ తీసుకోకుండా ఒక రొటీన్ లైఫ్ లో స్ట్రక్ అయిపోయి ఉరుకుతూనే ఉంటారు చూడండి, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది సాచురేషన్కి వస్తుంది అనమాట. దాని తర్వాత ఏదైనా చేయాలనే మూడు ఉండదు. ఇంకోటి వాళ్ళు ఏదైనా సాధించినా ఏదైనా చేసినా కూడా ఆనందం ఉండదు, సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అందుకోసమే వాట్ ఎవర్ ఇట్ మే బి మనం బ్రేక్ తీసుకోవాలి. అంటే వారంలో ఒక రోజు సండే దొరుకుతుంది కదా, ఆ సండే రోజు కూడా ఇంట్లో వంట అంటారు నేను వండదు. సో స్పోర్ట్స్ ఇష్టం ఉంటే అది వెళ్ళి ఆడుకోవాలి. ఈ వయసులో ఎందుకు ఆడతాం అని అంటారు, ఆడతలేరు కాబట్టి వయసు అయిపోతుంది. ఓకే, జాగింగ్ వాకింగ్ అనేది చేయాలి. ఏదైనా ఫేవరెట్ గేమ్ ఉంటే అది పోయి ఆడుకోవాలి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను సాటర్డే సండే వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నేను క్రికెట్ మ్యాచెస్ ఆడతాను. ఎందుకంటే ప్రతి మనిషి లోపల ఒక చిన్న బాబు చిన్న పాప అనేది ఉంటుంది. మేల్కొల్పాలి మనం రోజు కప్పు పెట్టేస్తాం. సో రోబో లాగా తయారవుతున్నాం అనమాట, హిట్లర్ లాగా తయారవుతున్నాం మనం, ఒక ఆరోగెంట్ లాగా తయారవుతాం, సైకో లాగా తయారవుతున్నాం మనం. షార్ట్ టెంపర్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బ్రేక్ లేదు. సో అందుకోసం వారం ఒక రోజు బ్రేక్ తీసుకొని మనకు నచ్చినవన్నీ కూడా ఆ గేమ్స్లలో అట్లాంటి వాటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే సూపర్ ఉంటుంది. మళ్ళీ ఆ పర్సన్ కూడా హ్యాపీగా ఉంటాడు, ఫేస్ స్మైలింగ్ ఉంటుంది. అదే ఒక మండే రోజు ఆఫీస్కి పోగానే అందరూ ఎడుముఖాలే ఉంటారు. ఎందుకనంటే ఏం చేసారు సండే రోజు, ఏం చేయలేదు, పొద్దున్నాక ఇంట్లో వండుకొని ఉన్నారు, ఫోన్లలో వండుకొని ఉన్నారు. అందుకోసమే వాళ్ళు మండే కూడా రావాలన్నా ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళకి. సగం రోజు నిద్రపోతారు, సగం చూసేసరికి సండే అయిపోతుంది. ఫోను అవన్నీ కూడా టైం పాస్ లో ఓటీటీలో ఏదో సినిమాలు చూస్తారు, అయిపోయి డే గడిచిపోయింది. అందుకోసం బ్రేక్ అనేది తీసుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నదానికే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వింటాం ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు కష్టపడతారు, ఆయన అసలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అని. ఓకే, అక్కడ వరకు బాగుంది. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరన్న ఈ పాజ్ అనేది మరి తను తీసుకోవడా, లేకపోతే ఎట్లా మనం ఇన్స్పైర్ అవ్వాలి? లెవెల్ ఉన్నప్పుడు మనం పాజ్ తీసుకోవడం, మనకు నచ్చినవి చేయడం అనేది మనకు వేరు. ఆయన లెవెల్ ఉన్నప్పుడు ఆయన పాస్ తీసుకోవడం, ఆయనకు నచ్చి చేసేది అనేది వేరు. ఆయన దృష్టిలో ఆయన పాసులు తీసుకుంటున్నాడు, బ్రేకులు తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే మెడిటేషన్ చేస్తున్నాడు అతను, యోగా చాలా ప్రయారిటీ ఇస్తాడు అతను, అలానే బుక్స్ చదువుతాడు అతను. అది ఆయనకి ఎనర్జీ ఇస్తుంది అది. సో అవి చేస్తున్నాడు కాబట్టి అంత స్ట్రెస్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎంత ఉంటుంది. అయినా కూడా ఆయన దేశానికి అంత ఘనము రాత్రి పగలు కష్టపడి కూడా పనిచేస్తున్నాడు అంటే ఆయన మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ పాజులు తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. సో మన లెవెల్లో మెడిటేషన్స్ ఇవన్నీ చెప్తే కొంతమందికి నచ్చవు, అది ఎనర్జీ అది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అట్లీస్ట్ ఇష్టం ఉన్నాయి చేయమని చెప్తున్నాను నేను, చేస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నాయి చేయమని మళ్ళీ అవి కాకుండా కొంచెం అంటే అందులోనే మాకు ఆనందం దొరుకుతుంది అనేవాడు చాలా కొంతమంది మళ్ళీ వేరే తీసుకుంటారు దీన్ని, ముందే క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇష్టం ఉన్నానంటే అవి కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, కొంచెం మైండ్కి కొంచెం స్ట్రెస్ రిలాక్స్ అనేది ఇచ్చేది, కొంచెం అట్లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ పిల్లలతోని వైఫ్తోని ఎక్కడైనా సరదాగా నేచర్ ఓరియంటెడ్ ప్లేస్ వెళ్ళడము, లేదంటే ఫేవరెట్ సాంగ్స్ వినడము, ఫేవరెట్ మూవీస్ ఏదైనా మంచిగా వెళ్ళి చూడడం. మళ్ళీ ఓటీటీలు ఇంట్లో కూర్చొని కాదు, అట్లీస్ట్ వెళ్ళే క్రమంలోనన్నా కొంచెం నేచర్తోని బయటికి వెళ్ళడం మంచిగా ఉంటుంది. దాని తర్వాత ఏదైనా ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఏదైనా లంచ్ చేయడం. పానీపూరి చాలా చిన్న చిన్న ఆనందాలు ఇస్తుంది మంచిగా కొంతమందికి, అది వెళ్ళి తినడం. కొంతమందికి ఎక్కడనో ఒక చిన్న మిర్చి బండి అట్లాంటిది ఉంటుంది, అక్కడ వెళ్ళి తినడము. అట్లా పిల్లలతోని ఆడడం కూడా చిన్న మంచి ఆనందం ఇస్తుంది, అట్లా ఆడుకోవడము. ఇట్లాంటివన్నీ కూడా
కూడా చెయ్యాలి, టైం తీసుకొని. డైలీ ఆఫీస్కి రాగానే ఇవన్నీ టైం స్పెండ్ చేయాలి. ఆఫీస్కి రాగానే కొంతమంది ఉంటే టైర్డ్ అయిపోయినా డిస్టర్బ్ చేయకు పడుకుంటా అని పోయి పడుకుంటారు. లేదంటే సోఫాలో కూర్చొని టీవీ చూసుకుని కూర్చుంటారు, మొబైల్ పట్టుకుని కూర్చుంటారు. పిల్లలతో టైమే స్పెండ్ చేయరు. పొద్దున పోతారు, రాత్రి వస్తారు, పిల్లలు కూడా ఎదురుస్తారు, నాన్న మాతో టైం స్పెండ్ చేస్తారు. చేయరు, వాళ్ళు బిజీ. మళ్ళీ ఆడ కూడా పోయి కనీసం సండే ఉంటారు ఇంట్లో పిల్లలతో టైం చేస్తానే పిల్లలు, భార్య కూడా ఆశిస్తుంది, చేయరు. అదే ఇందాక మాట్లాడుకున్నట్టు హాఫ్ డే వండుకోవడం. అబ్బా నేను వారం రోజులు కష్టపడితే నాకు సండే దొరుకుతుంది, ఏదో సంవత్సరానికి ఒక దొరికినట్టు ఫీల్ అయిపోతుంది. ఓకే, సో సండే రోజు ఒక హాఫ్ డే మంచిగా పిల్లలతో భార్యతో టైం స్పెండ్ చేసి ఇంకొక హాఫ్ డే ఇతనికి సంబంధించిన ఏమైనా గేమ్స్ ఉంటే ఏదైనా వెళ్ళి ఆడుకోవడం అవన్నీ చేయాలి. అవన్నీ చేయలేవు కాబట్టి పొట్టలు మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాయి. దాని తర్వాత లేని రోగాలు జబ్బులు అనేది వస్తున్నాయి, తక్కువ ఏజ్లోనే ముసలోళ్ళు అయినట్టు కనబడుతున్నారు కొంతమంది. సో అందుకోసం ఇవన్నీ చేస్తే చాలా ఆనందంగా ఉంటారు, ఫేస్ పైన గ్లో ఉంటుంది, అంత బాగుంటుంది. అందుకోసం బ్రేక్ తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, కొంచెం మళ్ళీ వెళ్ళి ఊరుకోవచ్చు మంచిగా. సో ఇవన్నీ మీరు చెప్తున్నారు కదండి. సో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా మీరు చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. కానీ బేసిక్గా మనలో మనం ఆలోచించుకోవాలి అన్నప్పుడు మాత్రం ఈ ఆలోచనలు రావు. సో ఎట్లా దానికి మందేంటి, ఎట్లా మనం సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి? సెల్ఫ్ మోటివేట్ అనేది అందరికీ కష్టం, నాకు కూడా కష్టమే, టు బి ఫ్రాంక్ కష్టమే. అది దానికంటే ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉండాలి. ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమేస్తామంటే దానికి ఏదైనా ఫాలో అవ్వకుండా వెళ్తాం అనమాట. సిస్టమ్ ఫాలో లేకుండా ఈ మధ్యకాలం విల్ పవర్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఒక రోజు ఉంటుంది, దాని తర్వాత అంతే సంగతి. ఆ బెలూల్లో గాలి నింపినట్టు బుస్తూస్ అనమాట. మేము ఎన్ని చెప్పినా కూడా బెలూల్లో గాలి నిండినట్టు అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను అబ్జర్వేషన్ అనమాట. ఎందుకంటే చాలా ప్రోగ్రాంలు తీసుకుంటుంటా కదా, స్కూల్స్, కాలేజ్, కార్పొరేట్ సెక్టర్స్, బిజినెస్ ఓనర్స్కి వర్క్షాప్స్ చాలా తీసుకుంటుంటాను నేను. అయితే నేను అబ్జర్వ్ చేసిన, అరే ఇంతమంది ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు, సక్సెస్ రేట్ ఏంటి అని చెప్పి మెజర్ చేసామని చూస్తే 5%, 10% ఉంది. నాకేనా అంత ట్రైనర్కి ఇట్లా ఉందంటే మిగతా వాళ్ళకి ఇంకా తక్కువ ఉంది. ఏందబ్బా ఎక్కడ పోతున్నాం అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనము వాళ్ళకి ఇది చేయి అది చేయి అని చెప్పేస్తున్నాము, తర్వాత ఫాలోఅప్ సిస్టమ్ అనేది లేదు, ఇంకోటి ట్రాకింగ్ సిస్టమ్ అనేది లేదు, వాళ్ళకి కూడా స్టెప్ బై స్టెప్ ఏది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేదు. ఇది చేస్తే బాగుపడతారని చెప్పినాం మనం. వాళ్ళు మాక్సిమం కొంతమంది సీరియస్ ఉన్న వాళ్ళు, ఇక టీచర్ క్లాస్ రూమ్ లో లెసన్ చెప్తారు, సీరియస్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు, పాస్ అవుతారు, మంచిగా టాపర్ అవుతారు. ఇక మిడిల్ ఎవరైతే మార్క్స్ వచ్చే వాళ్ళు ఇంకా డల్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, చేయరు. ఇక వాళ్ళ వెనకాల వాడాలి, దానికంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ట్యూషన్ అట్లాంటిది అంతా కూడా రొటీన్ సిస్టమ్. సో అట్లా నేను కూడా ఏం ఆలోచించానంటే రే ఇట్లా ఎట్లయితే అది కాదు కదా అని చెప్పేసి ఫస్ట్ నేను కూడా ఆలోచించాను అనమాట. మరి నేను కూడా నేను చెప్తున్నా, మరి మనం కూడా ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ 100%లో మనం 50-70% ఇంకా 30% మన దగ్గర పెండింగ్ ఉంది కదా, మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళతో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి మీ నంబర్ ఆల్మోస్ట్ నేను 6-7 months ఆలోచించిన. తర్వాత ఒక సొల్యూషన్ దొరికింది. అది కూడా ఇంతగానో ఆలోచించిన కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ దొరికింది. బహుశా ఆలోచించకపోతే ఎప్పుడు దొరికేది కాదు. అది దొరికింది ఏంటంటే ఒక హ్యాబిట్ ట్రాకర్ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాను నేను. చాలా మంచి గేమ్ చేంజింగ్ ఇది హ్యాబిట్ ట్రాకర్ అంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కొన్ని హ్యాబిట్స్ రెగ్యులర్గా అనేది డైలీ లైఫ్లో కంటిన్యూగా దాన్ని పాటించాలి. ఇప్పుడు ఇందాక అన్నాం కదా, అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అని చెప్పేసి వాట్ ఎవర్ నేను ఒక 5 కమిట్మెంట్లు తీసుకుంటాను. ఈ 5 కమిట్మెంట్లు అనేది నేను తినకున్న వాట్ ఎవర్ ఇట్ మే బి డైలీ లైఫ్లో నేను పాటించాలని అనుకోవడం ఏంటంటే కమిట్మెంట్. మళ్ళీ కమిట్మెంట్ అనేది యాక్చువల్ ఉండాలి కదా. సో యాక్చువల్ ఉండడం కోసం ఏం చేసినానంటే నేను ఎనీథింగ్ ఈజ్ మెజరబుల్ ఈజ్ అచీవబుల్. ఎనీథింగ్ ఈజ్ మెజరబుల్ ఈజ్ అచీవబుల్, ఎనీథింగ్ ఈజ్ నాట్ మెజరబుల్ ఈజ్ నాట్ అచీవబుల్ అనమాట. సో ఇది హ్యాబిట్స్ కూడా మెజర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అందుకోసం దీనికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన, ఒక వైట్ చార్ట్ తీసుకున్నా. ఓకే, మొత్తం డేట్స్ అనేది ఒక కాలంలో రాసిన. ఓకే, 1st, 2nd, 3rd, 4th, 5th డేట్స్ రాసిన. పక్కనేమో హ్యాబిట్ నెంబర్ 1, హ్యాబిట్ నెంబర్ 2, హ్యాబిట్ నెంబర్ 3, హ్యాబిట్ నెంబర్ 4, హ్యాబిట్ నెంబర్ 5 ఇట్లా 5 హ్యాబిట్స్ రాసిన. అవి కూడా ఏంటో నేను చెప్తా, సో దట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అనేది లేవడం. ఓకే, 5 o'clock అట్లా లేవడం, ఇది హ్యాబిట్ నెంబర్ 1. హ్యాబిట్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ చేయడం. ఓకే, హ్యాబిట్ నెంబర్ 3 డైలీ మినిమం ఒక 5 liters ఆఫ్ వాటర్ తాగడం. హ్యాబిట్ నెంబర్ 4 వచ్చేసి ఒక వాకింగ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయి కదా, మినిమం ఒక 5,000 to 7,000 వాకింగ్ స్టెప్స్ ఉండాలని. సో హ్యాబిట్ నెంబర్ 5 వచ్చేసి ఏంటంటే డైలీ 1 hour లెర్నింగ్ ఉండాలి. ఓకే, ఈ హ్యాబిట్స్ ఏదైనా నేర్చుకోవాలి, ఒక బుక్ లో నుంచి అన్నా, వీడియోలో నుంచి అన్నా, ఇట్లా పాడ్కాస్ట్ అయినా ఏదైనా ఒక 1 hour నేర్చుకోవాలి. సో ఇవి ఒక 5 హ్యాబిట్స్ అనేది నేను తీసుకున్నాను నేను. ఓకే, ఇంతకుముందు ఇంకా 2-3 ఉండే, అంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఓకే, షుగర్ బేస్డ్ కంటెంట్ అనేది తినకపోవడము, ఇట్లాంటివి చాలా ఉండే అనమాట. సో దాని తర్వాత దీన్ని నేను ఏం చేసినానంటే 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి అట్లా డేట్స్ కూడా వేసేసినాం కదా. ఇక్కడ 5 హ్యాబిట్స్ రాసేసినాం కదా, చార్ట్ లో పెద్దగా డ్రా చేసి ఇంట్లో ఎక్కడైతే నా దృష్టి పడుతుందో అక్కడ అతికించిన, పెద్దగా అందరు కనిపించిన కనబడేటట్టుగా అతికించి
దాని పక్కన ఒక బ్లూ కలర్ స్కెచ్ అండ్ రెడ్ కలర్ స్కెచ్ పెట్టిన మార్కర్స్, హ్యాండీగా మార్కర్స్. సో ఈ రోజు మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న నేను ఈ 5 హ్యాబిట్లు అనేది పాటించినా లేదా అని చెప్పేసి 5 ప్లేస్లలో టిక్లు అనేది చేస్తాడు. అయితే బ్లూ కలర్ కాకపోతే రెడ్ కలర్ దాంతో. బట్ జెన్యున్గా నాకు నేను ఇది ఎవరికో చూపించుకోనికే కాదు. అట్లా అని చెప్పి 30 రోజులు అన్ని బ్లూ కలర్ లేవు నాకు. మనుషులు ఎప్పుడైనా కూడా అట్లా చెప్తున్నా 30 అంటే ప్రతి మంత్ చార్ట్ క్రియేట్ చేస్తే 30 రోజులకు 30 నాకు ఉండవు. మధ్యలో ఒక 3-4 టైమ్స్ అనేది బ్రేక్ అవుతుంది. బట్ అట్లీస్ట్ ఐ స్టిక్ టు మై గోల్స్. ట్రైన్ పట్టాలకి అప్పుడప్పుడు తప్పుతుంది, కానీ మళ్ళీ పట్టాల మీద తీసుకొచ్చేదానికి హ్యాబిట్ ట్రాకర్ ఉంది. అండ్ అప్పుడప్పుడు ఈ రెడ్ లో నేను టిక్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళన్నా చూస్తారు, ప్లస్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, ప్లస్ నేను కూడా చూస్తున్నా, అరే ఇది రెడ్ వచ్చింది, నెక్స్ట్ టైం రావద్దు, బ్లూ చేద్దాం అన్నట్టు మళ్ళీ నేను యాక్షన్లోకి తీసుకొస్తున్నాను అనమాట. సో దట్ హ్యాబిట్ ట్రాకర్ అనేది ఏదైతే ఉందో నా లోపల విల్ పవర్ ఆటోమేటిక్గా తీసుకొస్తుంది, నేను చేయాలనే మోటివేషన్ అనేది ఇస్తుంది, కమిట్మెంట్ కూడా ఇస్తుంది, అన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఏమీ హ్యాబిట్ ట్రాకర్ లేకుండా ఓకే జస్ట్ మైండ్లో చెయ్యాలి అని అనుకుంటే చేస్తాం, లేదంటే లేదు. చూడండి, సింపుల్, వెరీ సింపుల్. బ్రేక్ చేయడానికే మన ఇండియాలో ఏదైనా పని స్టార్ట్ చేయడం చాలా ఈజీ, దాన్ని వదిలేయడం అంతకన్నా ఈజీ. కన్సిస్టెంట్ గా చేయడం అనేది గేమ్ చేంజ్. ఈ హ్యాబిట్ ట్రాకర్ తోని మనం కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వస్తాం. ఏదైనా కన్సిస్టెన్సీ ఉంటే మనం డెఫినెట్గా దాంట్లో రిజల్ట్స్ అనేది సాధిస్తాం. మీరు అన్నట్టు కన్సిస్టెన్సీ విషయంలో మన ఇండియా లెవెల్లో ఆలోచిస్తే ఎంతవరకు ఉన్నాం మనం సక్సెస్ఫుల్గా? అంటే కన్సిస్టెన్సీ ఇండియా లెవెల్ వరకు ఆలోచిస్తే ఇప్పుడు నేను అంత సర్వే అయితే ఎప్పుడు చేయలేదు, బట్ అంటే జనరలైజ్డ్గా అంటే చాలా తక్కువ అనేది ఉంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిస్ట్రాక్షన్స్ మనకి ఎక్కువైపోయినాయి కాబట్టి కన్సిస్టెన్సీ తక్కువైపోయింది. కానీ దీనికి సొల్యూషన్ అదే అంటున్నాను నేను, హ్యాబిట్ ట్రాకర్ అనేది ఇది ఒక సొల్యూషన్. బట్ హ్యాబిట్ ట్రాకర్ కన్నా ముందు నేను ఏం చేసేవాళ్ళంటే కొన్ని యాప్స్ కూడా చూసిన నేను, కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి అనమాట. యాప్స్లలో మనం ఏదైనా టాస్క్లు ఇట్లా ఇచ్చేసి డైలీ చేస్తే యాప్లలో మనం డన్ అని చెప్పేసి అట్లా పెట్టుకోవడం ఉన్నది. ఓకే, బట్ అది కూడా వర్కౌట్ కాదు అని నాకు తెలిసింది. ఎందుకంటే యాప్లు ఏవైతే ఉంటాయి కదా, ఓపెన్ చేస్తాం, పర్టికులర్ నేను డైలీ 5 లీటర్స్ వాటర్ తాగాలి, సో అండ్ సో రిమైండర్ లాగా పెట్టుకున్నా. అది రిమైండర్ వచ్చినప్పుడల్లా దాన్ని ఆఫ్ చేయడమో లేదంటే అది చూస్తాం కదా ఫోన్, డైవర్ట్ అవుతుంది. అందుకోసం దాన్ని తీసిపడే యాప్లో వద్దే వద్దు, ఇది మనకి యాప్లలో వద్దు, ఎక్సెల్ షీట్లో వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ చార్ట్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మాన్యువల్ వర్క్ అనేది కొంచెం రిజల్ట్ బాగా ఇస్తుంది మనకి, ఎందుకంటే కనిపిస్తుంది అంత ఉంటుంది, లోపల అది ఉంటుంది. యాప్ ఓవర్ కనిపించదు, యాక్షన్ తీసుకోకుండా నీకు మాత్రమే తెలుసు, అందరు తెలియదు కదా. సో ఇది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంకెవరు వచ్చినా వాళ్ళు చూస్తారు, ఏం బాగా చేస్తున్నావు అంటారు, చేయకపోతే ఒక మీద తిడతారు. సో వాళ్ళు తిడతారని చెప్పేసి కూడా మనం చేస్తాం, ఇంట్లో వాళ్ళు చూస్తారని చెప్పి కూడా మనం చేస్తాం, పిల్లలు చూస్తారని చెప్పి వాళ్ళ ముందర పర్వతుంది అని చెప్పేసి కూడా చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి యాక్షన్ తీసుకుంటే హెల్ప్ చేస్తున్నాయి నాకు, రైట్. సో ఇదే మనం కూడా ఏం చేసినామంటే మన పార్టిసిపెంట్స్కి పెట్టినాం అనమాట. దాని తర్వాత ఎప్పుడైతే ఇది అప్లై చేసినానో, ఇంతకుముందు అన్న మీకు అవుట్ ఆఫ్ 100%లో 10% సక్సెస్ రేట్ అన్నా కదా, ఈ సక్సెస్ రేట్ ఇప్పుడు 40 to 50% పెరిగింది. దట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇంకోటి తెలుసా, ఎవరైతే ట్రాకర్స్ అనేది మెయింటైన్ చేసి వాళ్ళు గోల్ అచీవ్ చేస్తారో వాళ్ళకి మేము ప్రోగ్రాంలలో పిలిచి అవార్డ్స్ కూడా ఇస్తున్నాం అనమాట, యాక్షన్ టేకర్ అవార్డ్. అట్లా ఉంటే ఇంకా బాగా చేస్తారు కదా, అందుకోసం ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు అన్నట్టు ఈ మనం ఇంట్లో లెక్కలు రాసుకుంటాం ప్రతి దానికి కూడా, సో అట్లా దీనికి కూడా మనం మోటివేట్ అవ్వడానికి ఒక హ్యాబిట్స్ ట్రాకర్ ఓకే బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక మనిషి సెల్ఫ్ మోటివేషన్ విషయంలో అంత ఇబ్బంది పడుతున్నాడు కదా, అండ్ మనం నమ్మకం అనే విషయంలో తనను తాను నమ్ముకోవడం కూడా చాలా తక్కువగా కనబడుతుంది. ఒకవేళ సక్సెస్ అయితే ఏదో పొగరుగా మాట్లాడడం, ఒకవేళ ఫెయిల్ అయితే దేవుడి మీదకో గ్రహాల మీదకో నెట్టేయడం. సో నమ్మకం, మనల్ని మనం నమ్ముకోవడం అనే విషయంలో ఎట్లా ఆలోచించాలి? అంటే ఇప్పుడు మీరు ఇందులో ఏందైతే ఇప్పుడు మాట్లాడినప్పుడు 2 క్వశ్చన్లు అడిగినట్టు అనిపించింది నాకు. అంటే ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే సక్సెస్ అయితే అతను పొగడం, ఫెయిల్ అయితే దేవుని మీదకి నెట్టేయడము, గ్రహాలు జాతకాలు అని చెప్పేసి, ఇది నెగిటివ్ మైండ్ సెట్ కిందకి వస్తుంది. ఓకే, ఇది మైండ్ సెట్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఇంకోటి వచ్చేసి మనని మనం నమ్ముకోవడం, అంటే మన శక్తిని నమ్మకపోవడం, కొంతమంది నమ్ముకోవడం, ఇది వచ్చేసి కాన్ఫిడెన్స్ రిలేటెడ్ వస్తుంది, రైట్. సో నౌ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ అనేది ఏంటంటే చాలా మటుకు కాన్ఫిడెన్స్ దొరకడం కోసం బయట ఎక్కడెక్కడనో వెతుకుతున్నాను అనమాట. ఎక్కడ దొరకదు, అది మన లోపలనే ఉంటుంది. సో అది మనమే తీసుకురావాలి. కాన్ఫిడెన్స్ అనేది మనిషి ఎట్లా జనరేట్ చేయగలుగుతాడంటే మనం ఎంచుకున్న
జనాలు ఎవరితోనైతే ట్రావెల్ చేస్తున్నారో అది కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోవర్ కాన్ఫిడెన్స్ తో పీపుల్తో మనం ఉన్నాం అనుకోండి, ఏమైతే మనం కూడా లో కాన్ఫిడెన్స్, హయ్యర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే మనకు కూడా హై కాన్ఫిడెన్స్ ఉంటాం. అండ్ అలానే మనం ఎలాంటివి పొద్దున్న దాకా చూస్తున్నాం అది కూడా మ్యాటర్ అవుతుంది. అంటే పాజిటివ్ వీడియోస్, మోటివేషనల్ సాంగ్స్, ఇన్స్పిరేషనల్ పీపుల్తోని సక్సెస్ఫుల్ బయోగ్రఫీ ఇలాంటి వీడియోస్ అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే అన్ని ఏడుగొట్టులు, బ్రేకప్లు అన్ని ఇట్లా చూసుకుంటే సాడ్ సాంగ్స్ ఉంటే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లో అవుతుంది. మీరు నలుగురిలో తిరుగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు అని అంటే కాన్ఫిడెన్స్ అయి ఉంటుంది. ఎవరితో తిరుగుతలేదు, మూలకు కూర్చున్నారు, ఇంట్లోనే కూర్చున్నారు, ఒక్కరే ఉన్నారు అంటే కాన్ఫిడెన్స్ లో అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ క్రియేటింగ్ అరౌండ్. ఓకే, సో అందుకోసం ఎప్పుడైనా మనం లో కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతున్నప్పుడు మనం నలుగురిలో తిరగాలి, మంచి ఇట్లాంటి మోటివేషనల్ సాంగ్స్, పాడ్కాస్ట్లు ఇట్లాంటివి వినాలి, బుక్స్ చదవాలి మంచిగా, సక్సెస్ఫుల్ పీపుల్ బయోగ్రాఫిక్స్ అనేది, వాళ్ళ వీడియోస్ అనేది చూడాలి. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది రా రా అంటే రాదు. సో ఆ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరకదు అది. సో కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే క్రియేట్ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్, పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఆర్ ఫ్రెండ్స్, ఆర్ సచ్ కైండ్ ఆఫ్ బుక్స్, మెడిటేషన్స్, ఇవన్నీ ద్వారా కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక సెకండ్ కేటగిరీ మేది పాస్ అయితేనేమో క్రెడిట్ వాళ్ళకి, ఫెయిల్ అయితేనేమో దేవుడికి ఇస్తారు కదా, ఎవరికో అనేది ఇస్తారు. ఇది నెగిటివ్ మైండ్ సెట్ కిందకి వస్తుంది అనమాట. అంటే ఎంతసేపు వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ షుడ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లైఫ్. ఇట్స్ వెదర్ పాస్ ఆర్ ఫెయిల్. ఆ రెస్పాన్సిబుల్ తీసుకునే వాళ్ళకి సక్సెస్ అనేది డిజర్వ్. ఇప్పుడు ఆ రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళు ఎవరైతే సక్సెస్ వచ్చినా పొంగిపోవడం, కుంగిపోవడం, ఫ్రాడ్ వచ్చేసేయడం, దాని తర్వాత ఎప్పుడైతే ఫెయిల్ అవ్వగానే ఇమీడియట్గా అందరినీ బ్లేమ్ చేయడం, నాట్ ఓన్లీ గాడ్, దే విల్ బ్లేమ్ సో మెనీ పీపుల్, అది బ్లేమ్ చేయడం, విచ్ ఇస్ నాట్ రైట్. ఓకే, సో అందుకోసమే ఎవరైతే వాళ్ళ సొంతంగా వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ అనేది రాబోయే టైంలో ముంగడికి వెళ్ళిన తర్వాత లభిస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం స్పెసిఫిక్గా అడుగుతున్నా, అంటే వాళ్ళు ఎట్లా ఆలోచించాలి? చాలా మంది ఉంటారు, మనకు దాదాపు 190 మంది ఇలాగే ఉంటారు, పక్క వాళ్ళకి మీదకి నెట్టేసేయడం అనేది. సో వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఆలోచన, ఈ పక్క వాళ్ళకి మీదకి నెట్టడం? దిస్ ఇస్ క్యారెక్టర్. ఇది క్యారెక్టర్ అనమాట, స్వభావం. ఓకే, సో ఈ స్వభావం అనేది డే బై డే మార్చుకుంటున్నారు. ఇది ఒకటి నన్ను కొట్టి నేను కూడా కొడతా, ఒకటి నన్ను తిట్టి నేను కూడా తిడతా, వాడు నన్ను అలా చూసి నేను కూడా వాడిని చూస్తా అని చెప్పి ఆ స్వభావం అనేది మార్చుకుంటున్నారు. ఎట్లా మార్చుకుంటున్నారు? బహుశా మేబీ వీళ్ళ పేరెంట్స్ని చూసాం, లేదంటే ఫ్రెండ్ సర్కిల్ చూసాం, ఎవరినో చూసాం. మనిషి అనేటోళ్ళు చుట్టుపక్కల చూసే నేర్చుకుంటారు కదా చిన్నప్పటి నుంచి. సో వీళ్ళు అట్లా తయారు కావడానికి వాళ్ళ చుట్టుపక్కల అట్లాంటి సిచ్యువేషన్స్, పర్సన్స్ అలా జరిగినాయి. అది చూసి వీళ్ళు కూడా అట్లనే తయారైపోయారు. ఇప్పుడు ఒక ఫాదర్ ఇంకొక ఎనిమిని ద్వేషిస్తున్నాడంటే వాడు అబ్బాయి ఏమైనా ద్వేషించకుండా ప్రేమిస్తాడా? వాడు కూడా ద్వేషించాలనే ఫీలింగ్ వస్తుంది. సో వీళ్ళ క్యారెక్టర్ కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళతో అట్లా తయారైంది. బట్ వీళ్ళు ఆలోచించాలి, అరే ఎవరో అట్లా మాట్లాడిర్రు, ఎవరో అట్లా ద్వేషిస్తారు, ఎవరో ఏదో చేస్తారు, నేను ఎందుకు చేంజ్ కావాలి, నేను నాలాగా ఉండొచ్చు కదా అని ఆలోచించాలి. సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఒక వాటర్లో ఒక తేలుబడి కొట్టుకుంటుంది, ఒక పర్సన్ వెళ్ళి దాన్ని తీసి కాపాడాడు, అది కుట్టింది. రెండోసారి కూడా తీసి కాపాడారు, అది కుట్టింది. మూడోసారి కూడా తీసి కాపాడాడు, ఐదో కుట్టింది, రక్తం పోతుంది. ఇక మీలాంటి ఒక వ్యక్తి వచ్చి అడిగింది, ఏమేమి సార్ 3 సార్లు అది పడ్డది, ఆయన కూడా తీసి కాపాడుతారు 4ఓసారి, వదిలేయచ్చు కదా దాన్ని, చచ్చిపోని పోతేవని మీకెందుకు? అప్పుడు ఆ పర్సన్ అన్నాడు, దాని స్వభావం కుట్టడం, నా స్వభావం కాపాడడం. సో కొంతమంది స్వభావాలు మనకు మోసం చేయడం, తిట్టడం, వాట్ ఎవర్ వెనకాల నెగిటివ్గా మాట్లాడుకోవడం, మన స్వభావం క్షమించి ముంగడుకోవడం. సో క్యారెక్టర్ అనేది అట్లనే పెట్టుకున్న వాళ్ళే చాలా సూపర్గా అనేది ఎదుగుతారు. ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడు కోల్పోదు, పోతే అంత. ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈస్ లాస్ట్ ఇట్స్ ఓకే, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ దెన్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ అంటారు కదా. మరి అట్లనే క్యారెక్టర్ని కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మనం లేనప్పుడు మన గురించి ఎవరైతే మన వెనకాల మాట్లాడుతున్నారో దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. మనం లేనప్పుడు అరే మంచిగా అయింది, నా క్యారెక్టర్లే కావాలి, దుంగడు అది అది అని తిట్టిరు అనుకోండి, ఏం లాభం మనం బతికి. మనం లేనప్పుడు అరే అట్లాంటి పర్సన్ లేడే, మంచిగా ఉంటే మంచి మాట్లాడతాడు, సూపర్ పర్సన్, ఎక్సలెంట్ పర్సన్ అని ఇట్లా మాట్లాడుకున్నాను ఎంత బాగుంటుంది. సో అది చెక్ చేసుకోవాలి. మనం లేనప్పుడు మన ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుకుంటారు ఏంది అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అంత పాజిటివ్గా మాట్లాడుకున్నాను అనుకోండి, వెరీ గుడ్, మన క్యారెక్టర్ ఎక్సలెంట్ రిలేటెడ్. నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోండి, వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ చేంజ్ అవర్ సెల్ఫ్, చేంజ్ అవర్ మైండ్ సెట్ వగర. ఎందుకంటే పోతప్పుడు ఏం తీసుకోవాలి కదా, మంచి పేరు తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరం పైన నుంచి కిందికి వచ్చేటప్పుడు ఒక పేరుతో రాము, కానీ చచ్చిపోయేటప్పుడు పేరుతో చచ్చిపోతాం. ఆ పేరు అలా ఇలా వేస్ట్ కావద్దు, చరిత్రలో నిలిచిపోవాలి. స్వామి వివేకానందలాగా, అబ్దుల్ కలాం లాగా, ఇట్లాంటి గొప్ప వాళ్ళలాగా నిలిచిపోవాలి. అట్లా నిలిచిపోవాలంటే బతుకున్నప్పుడల్లా ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్, స్వభావాలు ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి.
ఇప్పుడు మీరు అన్న దానిలోనే ఒకటి, మంచివాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి అని చెప్పి కొంతమంది డల్ అయిపోతూ ఉంటారు. సో వాడు మంచివాడే, నిజంగానికి కూడా బేసిక్గా మంచివాడే, కానీ నాకే ఎక్కువ కష్టాలు వచ్చాయని ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తే చెడ్డ వాళ్ళకి కష్టాలు రావు అనేది ఇది ఫ్యాక్ట్ కాదు. అది ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ కర్మను బిలీవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మంచోడు ఒక నలుగురికి హెల్ప్ చేసిండు, వాళ్ళు మోసం చేసిండు. అప్పుడు పక్కన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు, అరే వీనికే కష్టాలు వస్తాయి, వీనికే మోసం చేస్తే జనాలు, నన్ను మోసం చేయడేవాడు కూడా, ఎందుకంటే వీడు కన్నీను కదా, వీడు వెళ్ళిపోయాలనుకోడు. అట్లాంటప్పుడు భగవంతుని వీనికి హెల్ప్ చేయడు ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మోసపోయింది అని వీడు అంటారు కదా, మోసం ఎవరు ఎప్పుడు పోరు. ఓకే, మళ్ళీ తిరిగి ఇతనికి ఎలా అయితే పోయిందో అట్లా వస్తుంది. దీనికి కొన్ని ఫార్ములాలు చెప్తాను నేను. ఓకే, ఈ 21st సెంచరీలో ఎవరి దగ్గర నుంచి ₹1 మనం ఎక్కువ తీసుకొని రాము పోము. ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్ ఇక్కడ 100%. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను నేను. ఓకే, మీరు ఒక బస్లో పోతున్నారు. ఓకే, మీకు సీట్ అనేది దొరకలేదు, మీరు నిల్చున్నారు. మీరు అప్పుడు బాధపడదు, ఎందుకంటే పోయిన జన్మలో మీరు ఒకటి సీట్ ఇవ్వలేదు, అందుకోసం ఇప్పుడు నిల్చొని ఆ బ్యాలెన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ దగ్గర ఒక పర్సన్ ₹1,00,000 తీసుకొని పోయాడు, మీరు బాధపడదు, ఎందుకంటే ఎప్పుడో ఒక దగ్గర లాస్ట్ టైం మీరు, ఇప్పుడు కాకుండా పోయిన జన్మలో ఆ పర్సన్ దగ్గర మీరు ₹1,00,000 తీసుకొని పోయారు, ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇట్స్ ఎ బ్యాలెన్స్ క్లియర్. మనందరం కూడా బ్యాలెన్స్లో క్లియర్ చేసుకుంటున్నాం త్రూ అవర్ కర్మ. అది నమ్మితే లైఫ్ ఈజీ ఉంటుంది. ఇట్లాంటి లాజిక్లు అన్ని కూడా ఏం నమ్మలేదు అని అనుకోండి, లైఫ్ కాంప్లికేట్నే ఉంటుంది. ఇందాక అన్నట్టు చెప్పుకొని ఏడ్చుకుంటాను కూర్చాను, మంచోళ్ళకి ఎప్పుడే మోసం చేస్తారు, నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఇట్లా ఏడ్చుకుంటూనే ఉండాలి జీవితం మొత్తం కూడా. కరెక్టే, కానీ మరి ఇప్పుడు కొంతమంది మోసం చేస్తున్నారు, బై బేసిక్ మోసం చేస్తున్నారు, స్కాములు చేస్తున్నారు. నీకు చెప్తున్నా కదా కర్మ, ఇందాక ఒకటి పాజిటివ్ చెప్పిన, ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ చెప్తా కదా. వాట్ ఎవర్ ఒక దగ్గర నుంచి మనం ₹1 తీసుకున్నాము మోసం చేసి అని అంటే మళ్ళీ 200% మన దగ్గర నుంచి ₹10 పోతాయి. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్ తీసుకోరు, ఏదైనా ఫేక్లు చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు, కొంతమందిని మోసాలు చేస్తుంటారు. ఓకే, ఏమవుతుందేమో వాళ్ళు పోతుంటే రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతుంది, ఏమవుతుందేమో వాళ్ళ పిల్లలు ఇట్లా అనుకోవద్దు, బట్ జరగవద్దు చెప్తున్న కర్మ రిలేటెడ్. మనం ఏం చేస్తాం, వాళ్ళ పిల్లలకి యాక్సిడెంట్ అయింది, సడన్గా పెద్దది డ్యామేజ్ అయిపోయింది. మరి ఎందుకు యాక్సిడెంట్ సడన్ గా అయింది? మంచినే పోతురు కదా, ఎదుటోడు వచ్చి ఎందుకు గుట్టింది? కర్మ ఎక్కడ పోవాలో అక్కడ పోతుంది. అది నాట్ ఓన్లీ రిలేటెడ్ యాక్సిడెంట్, ఎనీ వే ఏదో ఒకటి అవుతుంది, బట్ అవుతుంది. ఇది ఎందుకంటే కలియుగంలో భగవంతుడు అనేది నరకంలో వచ్చి పనిష్మెంట్ లేవు, వీటిని అనుభవించి పనిష్మెంట్లు అనేది వేసి పంపిస్తున్నాడు. సో ఇవి అర్థం చేసుకుంటేలే లైఫ్ చాలా బాగుంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోకపోతే ఏం లేదు, ఏడ్చుకుంటూనే ఉండాలి జీవితం. మీరు అన్నారు కర్మ సిద్ధాంతం, ఒకవైపు ఒక లెవెల్లో మోటివేషను, ఓ లెవెల్లో కర్మ సిద్ధాంతం, ఓ లెవెల్లో దేవుడు, లేకపోతే మన స్వశక్తి, ఇట్లా వీటిని ఎట్లా డిఫైన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి? అన్నిటికీ కర్మ, ఇక మన కర్మ అట్లున్నది అంటే మళ్ళీ కొన్ని వర్కౌట్ కావు కదా ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఎట్లా రెస్ట్రిక్ట్ చేసుకొని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇన్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇది ఆలోచించాలి. అంటే మన కంట్రోల్లో ఏదైతే ఉందో దానికి మనం బెస్ట్ ఇవ్వాలి. మన చేతిలో ఏదైతే కంట్రోల్ లేదో దాన్ని మనం మర్చిపోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఎదుటి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది మన చేతిలో కంట్రోల్ లేదు. సో దాని గురించి గింజుకోవద్దు, బాధపడదు, దాన్ని మళ్ళీ కర్మతో దాంతో రిలేట్ చేయొద్దు. ఓకే, ఎదుటి వాళ్ళు మన వెనకాల ఏం మాట్లాడుతున్నారు కూడా మన చేతిలో కంట్రోల్ లేదు. ఎదుటి వాళ్ళు ఏం చేయాలన్నా కూడా మన చేతిలో కంట్రోల్ లేదు, రైట్? అండ్ మన ఫ్యూచర్ మన చేతిలో కంట్రోల్ లేదు, మన పాస్ట్ మన చేతిలో కంట్రోల్ లేదు, మన ప్రజెంట్ మన చేతిలో కంట్రోల్ ఉంది, మన నోరు మన చేతిలో కంట్రోల్ ఉంది, మన యాక్షన్స్ చేతిలో కంట్రోల్ ఉంది, మనం తీసుకునే డిసిషన్స్ మన చేతిలో కంట్రోల్ ఉన్నాయి. ఇవి కంట్రోల్ ఉన్నాయి. సో మన చేతిలో ఏవైతే కంట్రోల్ ఉన్నాయో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి బాధపడాలి, దాని గురించి యాక్షన్లకు తీసుకురావాలి. ఇందులోనే మోటివేషన్, కర్మ అన్నీ మీరు చెప్పిన అన్నీ వచ్చేస్తాయి. మన చేతిలో లేని దాని గురించి గింజుకోవద్దు. రబ్బర్ బ్యాండ్ లాగితే ఏమవుతుంది? సడన్గా వదిలేస్తే ఇక్కడ ఒక దగ్గర దాక్కుతుంది కదా. సో అట్లా చాలా మటుకు ఈరోజు స్ట్రెస్లకు పోవడానికి, డిప్రెషన్లకు పోవడానికి, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన చేతిలో కంట్రోల్ లేని దాని గురించే పెద్దగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళ నోరు, వాళ్ళ స్వభావం అంతా వాళ్ళ రిలేటెడ్. నీ చేతిలో ఏమైనా ఉందా? లీవ్ ఇట్. వాళ్ళు నన్ను అట్లా చేసిరు, ఇట్లా చేసిరు, సో వాట్, దట్స్ అయిపోయింది, లీవ్ ఇట్. వాట్ నెక్స్ట్? ఇట్లా అనుకొని ముంగడగా నడితే పోతే అన్నీ బాగానే ఉంటాయి. అందుకోసం ఈ ఫామ్లో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాట్ ఎవర్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆలోచించాలి, ఇది నా చేతిలో కంట్రోల్ ఉందా లేదా? ఎస్, నా చేతిలో ఉంది, దీని గురించి నేను ఏదైనా చేస్తాను. నా చేతిలో కంట్రోల్ లేదు, మళ్ళీ సైలెంట్గా ఉంటా అనుకుంటే అయిపోయాయి. యాక్సిడెంట్ అయింది, బ్లడ్ పోతుంది, మన చేతిలో ఉంది, ఏం లేదు, మన చేతిలో ఉంది,
కట్టుకట్టేసుకొని హాస్పిటల్కి పోవాలి గంతే అది ఉంది. అంతేగాని పోయింది అని ఏడ్చుకుంటూ కూస్తే ఏమైనా వస్తుంది? చలో ఇద్దరం కలుసుకొని ఏడ్చుకుంటూ కూస్తాం. ఫోన్ ఉంది కింద పడిపోయింది, పగిలిపోయింది, అయ్యో పడిపోయింది పలిగిపోయింది అని చెప్పి లిబో అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూస్తారు. సరే నేను కూడా జాయిన్ అయితే ఇద్దరం కలిసి ఏడుతాం. వస్తుందా? అప్పుడు మన చేతిలో కంట్రోల్ ఏముంది? కొత్త ఫోన్ ఎట్లా తెచ్చుకోవాలి కంట్రోల్ ఉంది, ఆర్ దీన్ని రిపేర్ ఎట్లా చేయించుకోవాలి కంట్రోల్, దాన్ని చూడాలి కదా. కానీ చాలా మంది ఏం చేస్తారు, కొన్ని ఇన్సిడెంట్ జరగగానే రియాక్ట్ అయ్యి బాధపడుకుంటే గింజుకొని మొత్తం ఏడుస్తుంటారు అనమాట. లేదు కదా మన చేతిలో కంట్రోల్. వై టు వరీ? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు రియాక్షన్. దీనికి ఒక స్టోరీ చెప్పాలి మీకు, గుర్తొచ్చింది మంచిగా ఉంది. ఒకరోజు ఒక రాజు అనేది బాధతో ఉన్నాడు అనమాట. అప్పుడే వాళ్ళ మంత్రి వచ్చి చెప్పిండు, మీరు బాధతో ఉన్నాడు, మన విలేజ్లో ఒక గురుజీ వచ్చిండు, ఆ గురుజీ దగ్గరికి పోయి అని అన్నాడు. అన్నీ సాల్వ్ చేస్తాడా? సాల్వ్ చేస్తా. పోయిన తర్వాత గురుజీ నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏం చేయాలి చెప్పండి ప్లీజ్, ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. గురుజీ అనేది 2 స్లిప్లలో ఏదో రాసింటి ఇచ్చేసింది. నువ్వు దీన్ని ఎప్పుడు తీస్తావు అంటే స్లిప్లు, ఒకటి బాధలు ఉన్నప్పుడు చదువుకో, ఇంకోటి సంతోషాలు ఉన్నప్పుడు చదువుకో అన్నాడు. తర్వాత ఏమైపోయిందనంటే కొన్ని రోజులు అయినాక వీళ్ళ రాజ్యంలో ఎవరైతే సేనాపతులు వీళ్ళందరూ ఉంటారు కదా, సడన్గా మంత్రి వచ్చి చెప్పిండు, రాజా గుడ్ న్యూస్. ఏమని? పక్క రాజ్యం పైన యుద్ధం చేసిరు, వాళ్ళని మొత్తం గెలుచుకున్నారు, సంపద అంతా మస్తు వచ్చింది మీకు అని అన్నాడు. అబ్బా, సంతోషంలో ఉన్నప్పుడు గురుజీ ఒక లెటర్ తీసుకురా. ఇది టెంపరీ, ఇది టెంపరీ అని రాసింది. షాక్ అయిపోయింది, ఇది టెంపరీ, నేనైతే ఎంజాయ్ చేస్తా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ మంత్రి వచ్చిండు. ఇంకో రాజ్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, వాడు ఓడిపోయినోడు ఫేడోడు అందరు కలిసి మన రాజ్యం పైన యుద్ధం చేసిరు, మొత్తం ఎత్తుకొని పోయారు. పుల్లి ఏడుస్తున్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, బాధలు ఉన్నప్పుడు ఒక లెటర్ చదవమన్నాడు, తీసుకురా, ఇది టెంపరీ. అంటే ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. ఇప్పుడు గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అనేది ఉంటాయండి. పగలు రాత్రి ఎట్లుంటుందో, అమాస పుణ్యం ఎట్లుంటుందో, మంచి చెడు ఎట్లయితే ఉంటుందో, గుడ్ టైం బ్యాడ్ టైం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు గుడ్ టైం నడుస్తుంది అనుకోండి, సంబరపడదు, ఎందుకంటే త్వరలో బ్యాడ్ టైం వస్తుంది. బ్యాడ్ టైం వచ్చినప్పుడు కూడా బాధపడదు, త్వరలో గుడ్ టైం వస్తుంది. మళ్ళీ ఇట్స్ సైక్లింగ్, అందరి జీవితంలో సైక్లింగ్. ఒకసారి మీ జీవితంలో నా జీవితంలో వెనకకి తిరిగి చూస్తే అన్ని గుడ్ డేస్ ఉన్నాయి. మనం అట్లాంటి బాధలు అనేది అనుభవించడం, మళ్ళీ మంచి డేస్, మళ్ళీ బాధలు మంచిది. ఇప్పుడేమైనా మంచి పోతుందని అంటే ఇప్పుడు పోతుంది వచ్చు, తర్వాత మళ్ళీ వస్తుంది స్టేజ్ డౌన్ఫాల్ వస్తుంది. మళ్ళీ దాన్ని అంటే మనిషి ఎవరు ప్రతి స్టేజ్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవడమే మనిషి. బాధ రాగానే గింజుకొని దాన్ని మొత్తం కూడా ఎంజాయ్ చేయకుండా మస్తు ఏడ్చి తర్వాత ఆ బాధ అనేది అప్పటికి అయిపోతుంది. మళ్ళీ మంచి టైం స్టార్ట్ అవుతుంది, ఫుల్ సమ్మర్ పడుతుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. ఇక మళ్ళీ కొంచెం బాధ రాగానే కథ వీళ్ళంతా ఏడుకొట్టాడు, ఇంకా భూమి పైన ఉన్నట్టు ఏడుస్తాడు ఇక కొంతమంది. ఓకే, సో అవి అర్థం చేసుకోవాలి. బాధ వచ్చినప్పుడు అండ్ సంతోషం వచ్చినప్పుడు ఈక్వల్గా ఉండి మంచిగా ఇదంతా కూడా మంచిదే, టెంపరీ ఎంజాయ్ చేసుకుంటే ఇట్లా మనం స్టోరీ చెప్పినట్టు ఇందాక గురుజీని, బాగుంటుంది లైఫ్. సో ఒకసారి కమింగ్ టు యువర్ పర్సనల్ ప్రొఫైల్, సో యాజ్ ఎ మైండ్ రీడర్గా, మెంటలిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా ఎన్ని సెషన్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? సో అంటే ఆడియన్స్ కూడా ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు మీరు వెళ్ళినప్పుడు? అంటే నేను 2011లో ట్రైనింగ్ ఫీల్డ్కి అనేది వచ్చేసాను. 2011 నుంచి 2013-14 వరకు ప్రతి స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి ఫ్రీగా ప్రోగ్రామ్స్ చెప్పాను. నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఓకే, సో అందుకోసం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఫ్రీగా వెళ్ళి ప్రోగ్రామ్స్ అనేది చెప్పాను, ప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దెన్ దే ఆర్ స్టార్టెడ్ పేయింగ్ మీ. ఓకే, అండ్ 2011 నుంచి చూసుకొని 2017 వరకు చూసుకుంటే నేను వెళ్ళిన స్కూల్ అడ్రస్ అయ్యింది, కాలేజ్ అడ్రస్ అయ్యింది, డిస్టిక్ అంటూ లేకుండా మొత్తం మార్కెట్లో అనేది కవర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా దిగినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేకుండే సక్సెస్ అవుతామా లేదా అని. కానీ జర్నీలో నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే నేను ఒకటే బిలీవ్ చేశాను జర్నీలో, ఏంటంటే ప్రతిరోజు నిన్నటి కన్నా ఈ రోజు బెస్ట్ ఇవ్వాలని అట్లా చేసుకుంటూ పోయినా. ప్రతిరోజు నా 100% అనేది వాట్ ఎవర్ ప్రోగ్రామ్ తీసుకుంటప్పుడు నేను ఇచ్చిన అనమాట. కొన్ని కాలేజీలలో పోయినప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజుది పేమెంట్ రాదని, కానీ నేను మాత్రం నా 100% తగ్గేయలే, ఇచ్చేసిన నేను. ఎందుకు తెలుసా, అక్కడ నన్ను నమ్ముకొని ఆ పిల్లలు కూర్చున్నారు కదా, ఈ పిల్లలలో 4 మారినా చాలు, రేపటి రోజున చాలా చేసినట్టు అవుతుంది నేను ఇండైరెక్ట్గా దేశానికి అని చెప్పి ఆ ఫీలింగ్స్ టు బీ ఫ్రాంక్ నాకు ఉండే. నేను అంటే రేపటి రోజున ఇల్లు ఎదిగిన తర్వాత నేను రోడ్డు పైన పోతుంటే పలానా సార్ వల్ల నా జీవితం చేంజ్ అయింది, లేదు అని అంటే నేను ఎదిగిన తర్వాత నాకు ఏదైనా ఆపద వస్తే
వీళ్ళు సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటే మనకి ఏమైనా హెల్ప్ చేస్తారు కదా, ఇట్లాంటివి నాకు అప్పటి నుంచే విజన్ ఉండే అనమాట. కానీ టు బీ ఫ్రాంక్ ఈరోజు కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ అని ఎడుతున్నారు. మొన్ననే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్కి నేను ప్రయాగరాజ్కి రిలేటెడ్ వెళ్తున్నప్పుడు బోర్డింగ్ పాస్ ఏదైతే ఒక ఎయిర్లైన్స్ దగ్గర తీసుకుంటప్పుడు ఆ స్టూడెంట్ అనమాట, సార్ థ్యాంక్ యూ సార్, మీరు అప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు వచ్చారు సార్, మస్తు ఇంప్రెస్ అయినా సార్, మస్తు మోటివేట్ అయినా సార్, గోల్స్ పెట్టుకున్నా సార్, ఈరోజు మంచి జాబ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ సార్ అంటే థ్యాంక్ యూ అన్న. బోర్డింగ్ పాస్ ఇచ్చింది, పోతే చూసుకుంటే బిజినెస్ క్లాస్ ఉంది. గ్రేట్. నార్మల్ క్లాస్ నుంచి మనోడు బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ చేసిండు అన్న. అంటే అట్లా తిరిగి నాకు చాలా, అంటే నేను వేరే దేశాలు, దుబాయ్ ఇట్లా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కలుస్తారు మన తెలుగు వాళ్ళు, అది కూడా మన స్టూడెంట్స్. ఎన్ని దేశాలు వెళ్ళారు, ఎక్కడెక్కడ కలిసారు అందాజుగా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, మన తైవాన్ వెళ్ళిన నేను, ఇప్పుడు నెక్స్ట్ చైనా వెళ్తున్నాము, దాని తర్వాత మన మలేషియా, సింగపూర్. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో మనకి కలిసి అక్కడ కూడా ఈ స్టూడెంట్స్, అంటే అప్పుడు నేను అడ్రస్ చేసిన స్టూడెంట్స్ తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ కలుస్తున్నారు నాకు. ఆర్ఎల్స్ ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మన వీడియోస్ వైరల్ అవ్వడంతో, వీడియోస్ చూసి కూడా చాలా మంది నేర్చుకోవడంతో వాళ్ళు కూడా కలుస్తారు నాకు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే మనం పడ్డ కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోలే, తిరిగి మనకు వస్తుందని చెప్పి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అది నాకు అప్పటి నుంచి క్లారిటీ ఉండాలి, అంటే ఏదో ఒక రోజు మనకి ఒక పొజిషన్లో ఉంటాం, ఒక పేరు ఉంటామని చెప్పి. అట్లా మనము 2011 నుంచి 2017 వరకు స్కూల్స్, కాలేజ్, దాని తర్వాత కోవిడ్ అనేది 2018లో వచ్చింది, దాని తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను బిజినెస్ ఓనర్స్కి ఇక ఏరియా చేంజ్ చేసుకుని వాళ్ళకి ఫోకస్ చేయడం, అడల్ట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోగ్రామ్స్ అనేది చేయడం, పేరెంట్స్కి, హస్బెండ్ అండ్ వైఫ్కి, టీచర్స్కి, ఇలా ప్రోగ్రామ్స్ అనేది అప్పటి వరకు స్టూడెంట్స్ చేసేవాళ్ళు వీళ్ళకి చేయడం స్టార్ట్ చేశాను. అట్లా చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ జర్నీలో ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక కాలేజ్లో ఒక అబ్బాయి బీటెక్ స్టూడెంట్ రోకల బండతోని డైలీ పేరెంట్స్ని కొట్టేటోడు అనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఏజ్డ్ పేరెంట్స్, సో డైలీ బాధపడుతుంటే వాళ్ళు. సో నాకు తెలియదు ఈ స్టోరీ, తర్వాత తెలిసింది. తర్వాత నేను ఒకరోజు ప్రోగ్రామ్ అనేది నాది అయిపోయింది, అబ్బాయి ఇంటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం అనేది చేసి తల్లిదండ్రులకి కాళ్ళు గడి నెత్తి మీద నీళ్ళు చల్లుకురు. తల్లిదండ్రులు ఒకటే షాక్, వీడు మావోడా కాదని చెక్ చేసారు ఫస్ట్. తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి ఆయనకి కాలు మొక్కారు, మా పిల్లోని ఇంత మార్చినందుకు థ్యాంక్ యూ. నేను కాదు, ఆయన ఆఫీస్ మాది తెలిసిన వాళ్ళు ఉండే తిన్నది. అక్కడికి వచ్చి పేరెంట్స్ నా కాళ్ళ మీద ఏజ్ పేరెంట్స్ ఏడుస్తారు, మీ వల్ల మా అబ్బాయి తిరిగి వచ్చింది, ఎందుకు ఏమైంది, ఇక్కడ కూర్చోరు నీళ్ళు తాగి అట్లా చెప్తే అప్పుడు అన్నారనమాట, వీడు లేట్గా అన్నాం మేము, సో లేట్ పుట్టిండు వీడు మాకు, వీనికి ఎప్పుడు కూడా అంత చెడు ఫ్రెండ్సే ఉండే, డ్రగ్స్ అట్లాంటివి తీసుకుంటుండే వీడు, వీనికి ఎప్పుడు మంచి చెడు ఏం తెలియదు, ఎప్పుడు ఏదైనా మంచి చెడు చెప్తాడు తిరిగి మమ్మల్ని కొడుతుండే రోకలు బండుతుంది దాని తింతోని, వీడు ఎట్లా మారుతాడు ఏందో అట్లా అని చెప్పి వీనికి ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే ఒక కొడుకు మాకు, మళ్ళీ ఎట్లా అని చెప్పేసి ఏం యాక్షన్ తీసుకోలే. కానీ మీ వల్ల ఈరోజు వాడు మొత్తం మారి మళ్ళా మాకు అప్పచెప్పారు మీరు ఒక కొడుకుని, కరెక్ట్ కొడుకుని, ఇక ఈ రుణం ఎప్పుడు తెలుసుకోలేము. అంటే ఆ రోజు నాకు అలా మనసులో పుట్టింది, ఇట్లాంటి వాళ్ళు ఇంకా భూమి పైన మస్తు అట్లాంటి వాళ్ళని చేంజ్ చేద్దాం, ఇంకా అన్నాడు ఇంకెక్కువ చేద్దామని. ఇట్లా ప్రతి కాలేజీలో వెళ్ళినప్పుడు ఏదో ఒక స్టోరీ అనేది నాకైతే ఖచ్చితంగా దాక్తుండే. అంటే పేరెంట్స్ వచ్చి, టీచర్స్ వచ్చి, ఎందుకంటే నా ప్రోగ్రామ్ అయిపోగానే పేరెంట్స్ కాళ్ళ మీద, టీచర్స్ కాళ్ళ మీద పోయి సారీలు, థ్యాంక్ యూలు ఇవన్నీ చెప్పడం అంటే మామూలు రియలైజేషన్ కాదు. మళ్ళీ వాళ్ళని ఇట్లా రియలైజ్ చేస్తే ఈ రోజుకి నాకు కూడా అర్థం కాలే, భగవంతుడు ఇచ్చిన శక్తి ఇది. ఇప్పుడు భగవద్గీత, ఖురాన్, బైబుల్లో ఒక పాయింట్ అనేది రాసింది. అప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు అప్పుడు నాకు వచ్చింది అనమాట నమ్మకం. అలా ఏమని రాసిందని అంటే, నీకు ఏదైతే కావాలనుకుంటా నువ్వు అదే చేస్తావు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏదైతే కావాలనుకుంటే నీ జీవితంలో అదే జరుగుతుంది. సో నాకేదైతే కావాలనుకుంటా నువ్వు అది చేసినట్టయితే నీకేదైతే కావాలనుకుంటావు అది నేను నీకు ఇచ్చేస్తా. ఇది భగవంతుడు చెప్తుడు, నేను కాదు. అంటే భగవంతుని పని, రాక్షసుల పని ఏముంటుంది? రాక్షసులు అనేది చెడు నింపడం, చెడు అనేది అదంతా కూడా. భగవంతుని పని మంచి నింపడం. సో ఇప్పుడు నేను ఇదంతా మంచి ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నానో, పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే చేంజ్ చేస్తున్నాడో ఆయన పని చేస్తున్నాను నేను. సో ఆయన పని చేస్తున్నాను కాబట్టి నాకు ఏది కావాలని ఆయన ఇస్తున్నాడు నాకు. సో ఆయన ద్వారా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్ ఫీవర్లు వచ్చినా కూడా నేను అయినా కూడా ప్రోగ్రాంలు చేసినాను. నేను ఎట్లనో స్టేజ్ పైనకి ఎక్కుతుండే, మొత్తం ప్రోగ్రామ్ చేస్తుండే, ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ పడిపోతుండే. మన ఆ టైంలో ఎట్లా ఎనర్జీ వస్తుందో, ఆ స్పీచ్ ఎట్లా వస్తుందో, ఆ మాటలు ఎట్లా వస్తాయో ఇప్పటికి నాకే తెలియదు. కొన్ని డైలాగులు పుట్టినాయి అవి అంతే, నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను స్టూడెంట్స్ని మార్చాలి అనే పర్పస్ నాకు చాలా సీరియస్ ఉంది. పర్పస్ సీరియస్ ఉన్నప్పుడు నేచర్ ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తుంది. అది చేసింది, ఎట్లా మిరాకిల్స్ అని. సో అట్లా స్టూడెంట్స్ లెవెల్లో చాలా మిరాకిల్స్ అయినాయి. అలానే మన ఈ
ఏజ్డ్ గ్రూప్ వాళ్ళకు కూడా ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం స్టార్ట్ చేసిన. హస్బెండ్ వైఫ్ డైవర్స్కి అప్లై చేసి ఓకే విడిపోదాం అనుకోరు. ఫ్రైడే రోజు విడిపోదాం అనుకోరు. ఎవరో చెప్పారు అనమాట, సాటర్డే సండే మీ ఏరియాలోనే ప్రోగ్రామ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సరే అని చెప్పేసి లాస్ట్ అని చెప్పి వచ్చారు. సాటర్డే రోజు హస్బెండ్ ఒక దగ్గర, వైఫ్ ఒక దగ్గర కూర్చురు నా ప్రోగ్రాంలో సంబంధం లేకుండా. సండే రోజు మార్నింగ్ రిలేషన్షిప్ పైన ఒక టాపిక్ కవర్ చేసిన. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ 2 days ఫుల్ డేస్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ లైఫ్ అని చెప్పేసి. సండే రోజు ఏమైపోయిందో తెలియదు, టాపిక్ ఆ రిలేషన్షిప్ పైన నేను కవర్ చేయగానే లంచ్ బ్రేక్ ఇచ్చిన. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి పక్క కూర్చోరు, మైక్ తీసుకొని చెప్తారు, సార్ ఇట్లా డైవర్స్ అనేది అప్లై చేసినాం, మండే రోజు విడిపోతున్నాం, ఈరోజు సండే మార్నింగ్ మీరు ఒక రిలేషన్షిప్ పైన టాపిక్ కవర్ చేసారు, అది మైండ్కి కనెక్ట్ కాలే, హార్ట్కి కనెక్ట్ అయింది, డైవర్స్ క్యాన్సర్, లైఫ్లో కలిసి ఉండవు. అప్పుడు ఏం చెప్పాలి, ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది నాకు, ఆ వైబ్రేషన్ ఎట్లా వచ్చింది అని అంటే మామూలుగా లేకుండా అప్పుడు అనిపించింది అనమాట, అరే ఇట్లాంటివి ఇంకా మస్తు ఇవ్వాలి మనం. ఎట్లా మీకు అప్పుడు ఆ సమయంలో ఏమనిపిస్తుంది? మామూలుగా ఉండదు అది హ్యాపీనెస్. అంటే నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6, 7, 8, 9 వరకు ప్రోగ్రామ్ స్టేజ్ పైన ఒక్కరిని నించోటి సింగిల్ హ్యాండెడ్ కొడతా నేను. వీళ్ళు చెప్పంగా నాకు కాళ్ళ నొప్పులు అన్నీ వెళ్ళిపోతాయి. ఆ రోజు అన్నం తినా నేను ఇక మామూలుగా ఉండదు, మామూలు కాదు. ఇప్పుడు ఎంతోమంది ఇంట్లో అన్నదమ్ములు ఆ రక్క జల్లులు మాట్లాడుకుని ఉంటారు, ఒకసారి ఆ ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ రీకనెక్ట్ అవుతారు మాట్లాడుకోవడం. ఎన్నో సందర్భాల్లో తల్లిదండ్రులు ఎంత చెప్తారు, కొంతమంది పిల్లలు వినరు, మొండిగా ఉంటారు. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే పోయి తానా మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను అంటారు. అట్లా ఎంతో మంది ఫ్యామిలీస్ అనేది రిటర్న్ మనం వాపస్ అనేది ఇచ్చినాం అనమాట. అట్లా మిరాకిల్స్ అనేది చాలా అయినాయి. అట్లా అందుకోసం ఈ ఫీల్డ్లో నేను ఇంకా సీరియస్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ నా జర్నీలో చాలా ఉన్నాయి, చాలా. ప్రతి ప్రోగ్రామ్ నుంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అనమాట. అందుకోసం ఈ ఫీల్డ్ అనేది ఇంకా నేను ఎక్కువ సీరియస్ తీసుకున్నాను, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా నేర్చుకుంటుంటాను, నేర్పిస్తున్నాను, ఇంకా మారుస్తున్నాను, అది మారుస్తూనే ఉంటాను. అట్లా మామూలు కాదు. ఇక ఇది లైఫ్ ఓరియంటెడ్, బిజినెస్ ఓరియంటెడ్ కూడా మస్తు మిరాకిల్స్ జరిగినాయి. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బ్రేక్ లేకుండా పనిచేస్తుంటారు, 365 days పనిచేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళపైన డిపెండ్ అయ్యి బిజినెస్ నడుస్తుంటుంది. సో కొంతమంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు నాకు ఇట్లా, సార్ బిజినెస్ స్టార్ట్ చేసి మా నాన్న 20 సంవత్సరాలు అవుతుంది, మా మ్యారేజ్ డేకి అంటే మా పేరెంట్స్ మ్యారేజ్ డేకి ప్లస్ ఇంకా మా బర్త్డేకి కూడా మా నాన్న లేడు. పొద్దున్నే 5 గంటలకు పోతాడు, రాత్రి 8, 9 గంటలకు వస్తాడు సార్. మేము పడుకున్న తర్వాత వస్తాడు, మేము లోక ముందు వెళ్ళిపోతాడు. మా నాన్నని కూడా మేము చాలా ప్రాపర్గా చూడలేకపోతున్నాం, ఆయనతో స్పెండ్ చేయలేకపోతున్నాం. ఆస్తులు అయితే ఉన్నాయి సార్, కానీ ఏం లాభం అని ఇట్లా అన్నారు. బాధేసింది. తర్వాత వాళ్ళ నాన్నని ఫ్రీ చేసేసి వాళ్ళకి అప్పయిన ఫ్యామిలీని, ఆ నాన్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ట్రిప్లు తిరుగుతుండే ఈరోజు. వాళ్ళు ఇక పిల్లలు మామూలు సంతోషం కాదు, ఇక తిరిగి మా నాన్న నాకు ఇచ్చినందుకు. అట్లా ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ని కూడా వాళ్ళ బిజినెస్ని గ్రో చేసి వాళ్ళ బిజినెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటో పైలట్ మోడ్లోకి సెట్ చేసేసి మళ్ళీ వాళ్ళు బ్రేక్ తీసుకోవడమో లేదంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడమో ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో అట్లా ఎంతోమంది బిజినెస్ ఓనర్స్ కూడా సెట్ చేసినాం మనం బిజినెస్ వర్క్షాప్స్ ద్వారా. అట్లా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి ట్రైనింగ్ ఫీల్డ్లో. నిజంగా చెప్పాలంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను ట్రైనింగ్ ఫీల్డ్ని, అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో త్రూఅవుట్ మీరు చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా మన దేశం విషయం ఆలోచించినప్పుడు ఈ మోటివేషన్ అనేది చిన్నప్పుడు ఇందాక అన్నట్లు మీరు నీతి కథల్లో విన్నాం, బామ్మ చెప్పే కథలు, నీతి కథల పుస్తకాలు, పెద్ద బాలశిక్ష లాంటివి. అండ్ ఇదివరకు గనక చూసినట్లయితే మనకు శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చాలా నాలెడ్జ్ ఉంది. కానీ గమ్మత్ ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఈరోజు ఒక వ్యక్తిని చూస్తే అసలు అవన్నీ నేర్చుకోగలిగిన సత్తా ఉన్న మన దేశస్థుడైనా వీడు అన్నంత రూడ్ బిహేవియర్ ఉంటున్నది ఈ కాలంలో. ఏంటి మరి ఆ వ్యత్యాసం? అంటే మోటివేషనల్ స్పీకర్ అడుగడుగునా ఉండాలనా ప్రతి ఒక్కళ్ళకి? అంటే దీనికి అదే ఇందాక నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకప్పుడు అంటే మనకి ఎక్కువ టెక్నాలజీ లేకుండే అండ్ ఎక్కువ ఈజీ సక్సెస్ లేకుండే. అందుకోసమే మనిషి చాలా కష్టపడి ఏదైనా సాధించి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది, మనిషికి అన్నీ కూడా ఈజీగా దొరుకుతున్నాయి, ఈజీ సక్సెస్కి అలవాటు పడ్డారు. అందుకోసం మనిషి ఇట్లా తయారవుతున్నారు. టెక్నాలజీ అనేది ఏదైతే వస్తుందో మన లైఫ్ని ఈజీ చేయడానికి, కానీ ఈరోజు దాన్ని మనము రాంగ్ విధంగా వాడుకొని నెగిటివ్గా మనం లేజీగా వెళ్తున్నాం. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే అరే ఇప్పుడు ఇంట్లో అమ్మనో భార్యనో లేనప్పుడు వండుకోనికి కష్టమవుతున్నప్పుడు దాన్ని నువ్వు వాడుకొని
చేసుకోవాలి. లేదంటే నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఏదైనా ఇరిగినప్పుడు నువ్వు వాడుకొని చేసుకొని ఇట్లాంటిది. కానీ దానికి అట్లా కాదు ఈరోజు. ప్రతి క్షణం ఇంట్లో అమ్మ కూరలో ఉప్పు తక్కువైనా జొమాటో, అన్నం వేడి లేకున్నా కూర వేడి లేకున్నా జొమాటోనే, స్విగ్గీనే. దాని తర్వాత 3 బాగా లేకున్నా జొమాటో స్విగ్గీ లేకుండా పడేస్తారు. ప్రతి చిన్నదానికి తుమ్మితే తగ్గితే జొమాటో స్విగ్గీలు అంటారు. ఈజీ సక్సెస్ అంటారు దీన్ని. ఇంకా చాలా మటుకు ఏమైపోయింది ఈజీ సక్సెస్కి. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, జాబులు అనేది చాలా చేసేవాళ్ళం, డబ్బులు అనేది వచ్చేది, నెల అంతా కష్టపడితే శాలరీ ఫుల్గా హ్యాపీగా దాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. 2000, 3000, 4000 రూపాయలు సంపాదించుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసినాం మనం. ఈరోజు 50,000 రూపాయలు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా కూడా సరిపోతలేదు కొంతమందికి. ఎందుకనంటే సంతోషం కూడా ఉండట్లేదు. ఎందుకంటే స్థాయికి మించి కోరికలు, లయబిలిటీస్ పైన ఖర్చులు, స్థాయికి మించి ఆశలు అన్నీ కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి అది సంతోషం ఉండట్లేదు. అప్పుడు మనకి వే ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉండే. ఏమున్నా మనకి ఏముండే అప్పుడు ఫోన్ కూడా లేకపోతే పేజర్ ఉంటుండే అప్పుడైతే. ఇంకా దాని తర్వాత చిన్న ఫోన్, ఇది రిలయన్స్ ఫోన్, నోకియా 1100 ఫోన్లు అవి ఉంటుండే మనకి. సో ఇప్పుడు అట్లా లేదు కదా. ఒక 10-20 వేలు 30,000 జీతం చేస్తున్న జాబ్ కూడా ఎవరైతే పర్సన్ ఉంటారో ఐఫోన్ కావాలి, తగ్గేదే లేదు అంటారు. అది కూడా 0 డౌన్ పేమెంట్ దొరుకుతుంది కాబట్టి ఈఎంఐ కట్టుకోనికే పోతారు. అంటే స్థాయికి మించి కోరికలు, స్థాయికి మించి లగ్జరీస్ లైఫ్, స్థాయికి మించి ఈజీ సక్సెస్, వీటికి అట్లా అలవాటు పడిపోయి మొత్తం కూడా ఈరోజు అట్లా అయిపోతున్నారనమాట. సో అందుకోసమే ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అనుకోండి, లేదంటే హూఎవర్ అనుకోండి, అట్లా మంచిది, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, దాని తర్వాత ఈజీ సక్సెస్కి అలవాటు పడొద్దు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడానికి ఈరోజు చాలామంది దిగుతున్నారు మార్కెట్లో. అందుకోసమే అండ్ డిమాండ్ కూడా ఉందనుకోండి మా లాంటి వాళ్ళకి. అంటే నిజానికి చెడు ఎక్కువ పెరుగుతుంది. అదేదే అమ్మ నాన్న ఎట్లయినా టైం ఇస్తలేరు, ప్లస్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ కూడా లేరు, ఇక మేమే అవన్నీ. మీరు ఏమైనా కసరత్తు చేస్తారు? ఇందాక నేను అన్నట్టు అన్ని భగవద్గీతలు అట్లాంటివన్నీ చదివేసి అందులోంచి ఆ సారాన్ని విండేసుకొని ఒక నాలెడ్జ్ సంపాదించుకొని 10 మందికి నాలెడ్జ్ అనేది నా దృష్టిలో ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సి గోరంతా. ఎందుకంటే ఇంతకు ముందే మీకు చెప్పాను హ్యాబిట్ ట్రాకర్లో డైలీ 1 hour లర్నింగ్ ఉంటుందని. సో ఇప్పుడు జనరల్గా నేను ఎక్కడైనా డ్రైవింగ్ చేసుకుంటూ ఒక 2 hours పోతున్నాను అనుకోండి, చాలా మందికి ఆప్షన్స్ ఉంటాయి, మ్యూజిక్ వినడం, పాటలు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడం. కానీ నేను ఆ 2 hours కూడా ఏదైనా మంచి పాడ్కాస్ట్ పెట్టుకొని ఇట్లా వినుకుంటూ పోతుంటాను అనమాట. లర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏం కావాలి కోరుకోవాలంటే 24 గంటలు లర్నింగ్కి సరిపోతులే, ఇంకొక 24 గంటలు ఏం చెప్తాను. ఎందుకంటే నేర్చుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టు బీ ఫ్రాంక్, స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ద మోస్ట్ డల్ అండ్ వరస్ట్ స్టూడెంట్. టాపర్ కాదు, మనం బిలో యావరేజ్ స్టూడెంట్. బట్ ఈ రోజు నేను చదవని రోజు అనేది లేదు. ఆ రోజు బుక్ పట్టుకున్న రోజు లేదు, ఈ రోజు బుక్ పట్టుకొని రోజు లేదు. ఓకే, ఎందుకంటే ఆ లర్నింగ్ అనేది నాకు జీవితంలో చాలా తక్కువ ఉపయోగపడ్డది, నన్ను మోటివేట్ చేయలేదు. కానీ ఈ లర్నింగ్ అనేది నేనైతే చదువుతున్నానో కొంతమంది వేల జీవితం మారుస్తుంది అనేది చదువుతున్నాను. అంటే ఈ పుస్తకం ఏదో అప్పుడు పట్టుకుంటే ఇంకా బాగుపడేది అని సినిమా డైలాగులు ఉంటాయి కదా, అట్లా ఏమన్నా అనిపించేదా మరి? కానీ ఇదే బాగుంది అంటారా? అంటే ఈ జర్నీ వేరు, ఆ జర్నీ వేరు. ఎందుకంటే ఆ జర్నీ వచ్చేసి వాట్ ఎవర్ మన సర్వైవల్ రిలేటెడ్ యూస్ఫుల్ అవుతుంది. ఈ జర్నీ రిలేటెడ్ జనాల జీవితాలు మార్చడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆ చదవడం వేరు, ఈ చదవడం వేరు అంటున్నా. ఆ నాలెడ్జ్ వేరు, ఈ నాలెడ్జ్ వేరు. ఓకే. సో యాజ్ ఎ మెంటలిస్ట్గా అంటే ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేయడం ఎట్లా డిఫైన్ చేయాలి దాన్ని, మెంటలిజం అనే దాన్ని? యాక్చువల్గా లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ ఐఎమ్ ఏ మెంటలిస్ట్ అని అంటే మెంటల్తో కూడుకున్న డాక్టర్ అన్నారు. అంటే నాకు అర్థమైతే అంటే మన వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అర్థమైతే లేదు మెంటలిస్ట్ అంటే మెంటల్ డాక్టర్ ఏమో వచ్చిండు స్టేజ్ ఎక్కిండు. చాలా మందికి తెలియదు. అంటే ఇది ఎందుకు మెంటలిస్ట్ అనేది ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్నాను నేను. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి స్కూల్స్, కాలేజ్, కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవన్నీ ట్రైనింగ్స్ చేస్తుంటా. మార్కెట్లో నాలాగా ట్రైనర్స్ ఉన్నారు. బట్ నేను డిఫరెంట్గా ఉండాలంటే సంథింగ్ డిఫరెంట్గా నేర్చుకోవాలి. డిఫరెంట్గా నేర్చుకుంటేనే మార్కెట్లో నాకు వాల్యూ అనేది ఇస్తారనమాట. సో అందుకోసం నేను ఏం చేసినానంటే మెంటలిజం అనేది టెక్నిక్ అనేది నేర్చుకొని టెక్నిక్స్ దాన్ని నేను ఏం చేసినానంటే ఇంప్లిమెంట్ చేసిన. ఓకే, వాట్ ఎవర్ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చింది. అరే డిఫరెంట్గా ట్రైనింగ్స్ చేస్తున్నానని చెప్పేసి ఇట్లా మంచి ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైండ్ రీడింగ్ మెంటలిజం. ఎట్లా అంటే మైండ్ రీడింగ్ ఉంటుందా నిజంగానే? అది ట్రిక్కీగా మైండ్ రీడింగ్ ఉంటుందా, వాట్ ఎవర్ రిలేటెడ్ అని ఇప్పుడు మీరు అంటున్నారు కదా. సో ఒక స్మాల్ డెమో లాంటిది చేద్దాం. ఓకే, ఇప్పుడు మీ చేతిలో ఒక నోట్ ప్యాడ్, పెన్సిల్ అనేది ఉంది. నా చేతిలో ఒక పెయింట్ అనేది ఉంది అనమాట ఇట్లా. ఓకే ఓకే, ఎందుకంటే మీరు గెస్ చేసింది ఇక్కడ రాయడానికి పెయింట్ అనేది నేను ఓపెన్ చేసిన ఇట్లా. ఓకే, సో నా ఇప్పుడు మీ మనసులో
ఒక 4 చెప్తాను, అది మీరు మైండ్లో అల్లకైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని లోపల ఇమాజిన్ చేసుకోవాలి దాన్ని. ఓకే. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, 4 దిక్కులు. సో ఇందులోకి ఏదో ఒక దిక్కు మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ మైండ్లో. ఓకే, ఎట్ ద కౌంట్ ఆఫ్ 3 మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3. ఎస్, సెలెక్ట్ చేసుకోండి. ఒకటి బయటికి చెప్పొద్దు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారా? ఓకే, ఒకసారి దాన్ని గట్టిగా మైండ్లో చదువుతుండండి. సో ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో నేను ఆల్రెడీ అక్కడ రాసి నేను పెట్టాను. ఓకే. సో మీరు నోట్తో రివీల్ చేయొద్దు, ఎందుకంటే నోట్తో రివీల్ చేశారనుకోండి ఇది వాయిస్ డిటెక్టర్ అని అంటారు కొంతమంది, వాయిస్ కమెంట్తోనే అది ఎక్కడ వచ్చిందని అంటారు. అందుకోసం మీకు పెన్ను, పేపర్ అనేది పెన్సిల్, దాంట్లో మీరు ఏదైతే మనసులో అనుకున్నారో రాయండి. ఓకే, రాసిరు కదా, బయటికి చెప్పకండి, జస్ట్ స్క్రీన్ పైన చూపెట్టండి. ఇట్లా జస్ట్ ఇట్లా కెమెరాకి చూపెట్టండి. ఓకే, మీరు పెద్దగా రాయండి దాని వీలైతే, ఎందుకంటే చిన్నగా రాశారు కాబట్టి అక్కడ కనిపిస్తలేదు. పెద్దగా రాయండి మొత్తం క్యాపిటల్ లెటర్స్లో వాట్ ఎవర్. ఓకే, వాట్ ఎవర్ అది ఒకవేళ వైట్గా అనిపించినా మీకైతే తెలుసు కదా అది. ఇప్పుడు మీరు ఏదైతే రాశారో అక్కడ ఒకటి వర్డ్ మనసులో అనుకుంది, నేను ఆల్రెడీ గెస్ చేసి ఇక్కడ రాసిన. ఓకే, ఇద్దరిది మ్యాచ్ అయితే లేదా చూద్దామా? షూరా? ఓకే. SOUTH, సౌత్. నేను అనుకున్నది కూడా సౌతే. సో సౌతే, నేను ఆడియన్స్ చూపెట్టింది కూడా సౌత్. మీ మైండ్ రీడ్ చేసి రాసిన కదా, చూశారు కదా, మీ మైండ్ రీడ్ చేసిన. సరే, ఇంకోటి చేద్దాం. ఓకే, మీ మైండ్లో ఒక పేరు అనేది అనుకోండి. మీ మైండ్లో ఒక పేరు అనేది అనుకోండి. ఆ పేరు ఏదైతే మీరు ఇప్పుడు అనుకుంటున్నారో ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఆ పర్సన్ ఏదైతే మీరు ఇప్పుడు ఇమాజిన్ చేసుకోమన్నారో మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారో, అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆ పర్సన్ పేరు అనేది మీ మైండ్లో ఒక్కొక్క లెటర్తోని మీరు ఇప్పుడు టైప్ చేస్తున్నాను అనుకోండి. ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, రైట్. ఒక్కసారి మీరు లెటర్స్ రాసేసారి ఇప్పుడు ఆ పేరుని అనేది మీ మైండ్లో గట్టిగా చదవండి, బయటికి అనకుండా గట్టిగా. ఎస్, చదివారు కదా, నైస్, వెరీ నైస్. కవిత. కరెక్టే, కరెక్టే, కరెక్టే. ఎస్, సో దిస్ ఇస్ మెంటలిజం, మైండ్ రీడింగ్. సో ఎలా చేశారు అది? ఎలా చేశారనేది మైండ్ రీడింగ్, అది చాలా మనం ఖర్చు పెట్టి దీక్ష చేసి నేర్చుకున్నాం మనం. సో బట్ మీకైతే ఇది ప్రూవ్ అయితే అయింది కదా. 2 టెక్నిక్స్ ద్వారా నేను మీకు మైండ్ రీడ్ చేశాను. ఒకటి ఇంతకుముందు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో మైండ్ లో అనుకోమన్నాను, అది కూడా నేను చూపించాను నేను మీకు. రెండోది వచ్చేసి మీ ఒక పేరు మీ మైండ్ లో అనుకోమన్నాను, దాన్ని కూడా నేను చదివి చూపించాను. సరే, ఆ మైండ్ రీడింగ్ లో ఇంకొకటి చేయండి, ఇదే దీన్నే మళ్ళొక్కసారి చేయండి. 4 ఆప్షన్లు ఇచ్చి ఇంకేదన్నా. ఇప్పుడు నా చేతిలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 వస్తువులు అనేది 2 వాచ్లు, ఒక పెన్సిల్, రైట్. ఓకే, ఇందులోకి ఏవన్నా 2 వస్తువులు నేను ఇక్కడ పక్కన పెట్టాలంటే ఏది పక్కన పెట్టాలి? 2 వాచ్లు. 2 వాచ్లు అనేది పక్కన పెట్టాలి. ఓకే, రైట్. ఇప్పుడు 2 మిగిలినాయి ఇక్కడ. ఈ 2 ఏదైతే మిగిలినాయో, ఓకే, ఒకటి నేను మీకు ఇవ్వాలంటే ఏది ఇవ్వాలి? ఈ 2 బుక్ తీసుకోండి, దాన్ని పక్కన పెట్టేసి గేమ్లోకి ఎలిమినేట్ అయింది. ఇప్పుడు పెన్సిల్ అనేది నా దగ్గర మిగిలింది. ఇదే ఫైనల్గా నా చేతిలో ఈ పెన్సిల్ మిగులుతుందని నేను ముందే గెస్ చేసి దీన్ని రాసిన. నమ్ముతారా? ఓకే, నమ్ముతారా మీరు? నమ్మను. మీరు ఏదైతే ఇందాక ప్యాడ్ ఇచ్చిన నోట్ ప్యాడ్ అది తీయండి ఒకసారి. ఓకే, దాంట్లో ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, సెకండ్ పేజ్. పెన్సిల్ అని ఉంది. పెన్సిల్ అని రాశారు. ఎస్. ఓకే, సో ఆడియన్స్ కనబడుతుందో లేదో, బట్ పెన్సిల్ అని అయితే రాసింది దీని మీద. సో ఇంకోటి కూడా నేను చేసి చూపించాను మీకు. ఓకే, అంతే సంగతి. పట్టుకోండి ఇది. నైస్. మళ్ళీ మా వాచ్ కూడా మాయం చేసేస్తాం మళ్ళీ. రైట్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మెంటలిజం. ఇలా చాలా టెక్నిక్లు అనేది నేను చేస్తుంటా స్టేజ్ పైన, ఎవ్రీథింగ్ కూడా. సో వ్యూవర్స్ మీరు కూడా కామెంట్ చేయండి, అంటే ఎలా చేశారు అనే విషయాన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే దీంట్లో అంటే వాస్తవానికి నేను వేణు కళ్యాణ్ గారిని ఇప్పటికిప్పుడే అడిగాను నేను చేయమని. సో మనం ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఎలా జరిగి ఉంటుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, పుష్పిన్ స్టూడియోస్ని. సో చాలామంది సెలబ్రిటీస్ని ఇట్లాగే తీసుకొస్తున్నాము. సో మా కష్టానికి ప్రతిఫలం అంటే మీలాంటి వాళ్ళు చూడడము, సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము, షేర్ చేయడము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుష్పిన్ స్టూడియోస్. సో వేణుగారు, అంటే నాకు అంటే మూడు రకాలుగా అనిపించాయి. ఫస్ట్ది
నాకు ఇప్పటికీ ఎలా చేశారనే కన్ఫ్యూజన్ ఉంది. ఇక ఎలా అనేది ఎలా మీరు ఎందుకంటే వాటిని మేము ఎంతో ఖర్చు పెట్టేసి నేర్చుకున్నాం కాబట్టి ఎలా అనేది ఇక మీరు మర్చిపోండి. బట్ ఇదే వాట్ ఎవర్ ఇప్పుడు చూడండి మేము మైండ్ లో ఉన్నది నేను రీడ్ చేసిన అట్లా అని చెప్పి నేను బాబాజీ గాను అట్లా అని చెప్పేసి నేను ఇంకేదో గాను దేవుని ఇట్స్ ఎ టెక్నిక్ ఎండ్ ఆఫ్ ద డే టెక్నిక్ రివీల్ చేస్తున్నాను టెక్నిక్. ఓకే, బట్ ఈరోజు కొంతమంది బాబాజీలు కావచ్చు ఇంకా కొంతమంది కావచ్చు మీ మైండ్ రీడ్ చేస్తా, మీ ఫోన్ నెంబర్ రీడ్ చేస్తా, మీ ఏటీఎం పిన్ మీది అదో ఇదో అని చెప్పేసి చాలా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. డబ్బులు అనేది బాగా సంపాదిస్తారు. ఈ జనాలు కూడా ఎట్లుంటారు, మోసపోతున్నారు ఆ దొంగ బాబాలను చూసుకొని. సో ప్రతిది కూడా టెక్నికే. సో నిజానికి మైండ్ రీడింగ్ ఉండదా? నిజానికి మైండ్ రీడింగ్ అనేది ఉండదా? ఆ మైండ్ రీడింగ్ చేస్తే అతను మిలియనర్ అంబానీ కన్నా ఎక్కువ అయిపోతాడు కదా. లేదు, మైండ్ రీడింగ్ లేదు. ఇట్స్ టెక్నిక్, ఆల్ అబౌట్ టెక్నిక్. ఓకే, ఇట్స్ స్కిల్. ఓకే, సొల్యూషన్. సో మ్యాజిక్ అనొచ్చా దాన్ని? మ్యాజిక్ అంటే ప్రాప్స్ తోని యూజ్ చేసి ఏదైతే కబూతర్ ప్లస్ ర్యాబిట్స్ తీయడం ఇట్లా కైండ్ ఆఫ్ ప్రాప్స్ తోని యూజ్ చేసింది మైండ్. అది మ్యాజిక్. మైండ్ తోని సంబంధించిన ఏదైనా టెక్నిక్ చేయడం అనేది ఇట్స్ ఏ టెక్నిక్. ఓకే, సో మెంటలిస్ట్ అంటే సో అట్లా మైండ్ రీడ్ చేసి వాళ్ళని ఆ టెక్నిక్ తోటి సమ్మోహనపరచడమా? వాటెవర్. అంతే. సో అంటే మీరు ఇది ఎప్పుడు నేర్చుకున్నారు? ఎట్లా? నేను లాస్ట్ 6-7 months నుంచి నేర్చుకున్నాను. ఇది బయటకు వెళ్ళి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇంటర్నేషనల్స్ మెంటలిస్ట్ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. సో ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి పబ్లిక్ ముందు? మీరు మామూలుగా ఉండదు, మెస్పరైజింగ్. అసలు మైండ్ బ్లాక్ అయితే మామూలుగా ఉండదు అసలు. ఓకే, సో అంటే మీ మోటివేషన్ లో భాగంగా కూడా దీన్ని కొంచెం వేరే రకంగా నేను చేస్తాను. కొన్ని జనాల మైండ్ లో ఉన్న ఫోబియాస్ డిలీట్ చేయడం అట్లాంటిది కొన్ని కనెక్ట్ చేస్తాను. దీన్ని నేను ట్రైనింగ్ కి పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఏదో ఎంటర్టైన్మెంట్ కాకుండా సంథింగ్ లైఫ్ ఓరియంటెడ్ గా కనెక్ట్ చేస్తాను నేను ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు. అంటే ఈ మధ్య కాలంలో సుహానీ షా తను కూడా మెంటలిస్ట్ గా బాగా పాపులర్ అవుతుంది. చాలా మంది మెస్మరైజ్ అయిపోతున్నారు ఎట్లా చేస్తుంది అని చెప్పి ఆ పేర్లు. సో అంటే మీరంతా ఒకే కమ్యూనిటీ కిందికి వస్తారా ఎట్లా? కరెక్ట్. సుహానీ షా ఏదైతే ఎవరి దగ్గర అయితే నేర్చుకుందో నేను కూడా అక్కడ నేర్చుకున్నాను. ఓకే, సుహానీ షా వచ్చేసి ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 years నుంచి తను చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. తన ప్రొఫెషన్ కంప్లీట్ ఇదే. సో నేను ఇప్పుడిప్పుడే ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, సీనియర్. ఓకే, సో హూఎవర్ మెంటలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సమ్వేర్ కొన్ని ప్రాప్స్ యూజ్ చేస్తూ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూ చేస్తారు. కానీ అంతేగాని మీరు టెక్నిక్ అంటున్నారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అడిగారు. నా క్యూరియాసిటీకి నేను అడుగుతా, మీరు చెప్పరా? నాకు తెలీదు. నేను సౌత్ అనుకున్నది, మీరు సౌత్ రాశారు కదా, దాంట్లో ఏం లేదుగా. మీరు అనుకుందే రాసిన కదా. అవును, ఇప్పుడు నేను ఈస్ట్ కూడా అనుకుని ఉండొచ్చు. ఈస్ట్ రాస్తుండే. ఓకే, సో అంటే దాంట్లో నాకేం టెక్నిక్ కూడా కనబడట్లేదు. సో మీకు కనిపించదు, అది మీకు కనిపించదు. అది అంతే, మీకు కనిపించకుండా ఎవరికి తెలియకుండా చేసేదే టెక్నిక్. మీరు దాన్ని ఎంత రాబట్టాలని ఎంత తీయాలి క్లూ దొరకదు. సరే, అంటే డోర్స్ ఓపెన్ చేసే లోపే మీరు చెయ్యరు, బట్ బిఫోర్ దట్టే అడుగుతున్నా. అంటే మా కళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడం అట్లా ఏమన్నా ఉంటుందా? ఇక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అన్నీ ఉంటాయి. బాడీ రీడింగ్, మైండ్ రీడింగ్, కలర్ రీడింగ్, ప్లస్ ఇంకా కొన్ని టెక్నిక్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో, మిక్సింగ్ ఎవ్రీథింగ్. అంటే కళ్ళు మూసుకొని చెప్తే చెప్పలేరా మరి? అప్పుడు కళ్ళు మూసుకొని చెప్తే కూడా చెప్తాము, బట్ ఇది నెక్స్ట్ టైం ఇంకేదైనా యాక్ట్కి మనం ట్రై చేస్తాం. ఓకే 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 సో కమింగ్ టు మళ్ళీ మన రెగ్యులర్ క్వశ్చన్స్. చాలామంది పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారండి. మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ విన్నా, చదివితే చాలా అసలు ఒక 1 day వరకు బాధ అనిపించింది. ఆ పిల్లలిద్దరూ మంచి యంగ్ పిల్లలు, వాళ్ళను బకెట్లో ముంచేశాడు వాళ్ళ నాన్న. 2 bucketలలో నీళ్లు నింపి ముంచేసి చంపేశాడు. ఏంటి అంటే రీజను, నా పిల్లలు కాంపిటీషన్ తట్టుకోగలరో లేదో ఈ రోజుల్లో అని ఆ తండ్రి అంటున్నాడు, బాధపడుతున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు. అంటే ఇది పేరెంట్స్లో ఉన్న లో కాన్ఫిడెన్సా, శాడిజమా, సైకో లాంటి వ్యక్తిత్వమా? బంగారం లాంటి పిల్లల్ని అట్లా చేశారు. సో ఇట్లాంటి సమాజం వచ్చింది ఇప్పుడు. ఎట్లా అడ్వైస్ చేస్తారు మీరు? దీనికి కొంచెం గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది నేను, ఎందుకంటే కొంతమందిని మార్చడానికి అది తప్పదు, ఇక గట్టిగా మాట్లాడాలి. బట్ దాన్ని కొంచెం పాజిటివ్గా అర్థం చేసుకొని మనసు మీద తీసుకొని కొంచెం రియలైజ్ అయితే బాగుంటుంది. ఏంటి అని అంటే, ఎన్నో జన్మల తపస్సు చేస్తే మనకి మనిషి జన్మ వస్తుంది. ఫస్ట్ అది దానికి గ్రాటిట్యూడ్గా ఫీల్ కావాలి. రెండోది, ఎన్నో జన్మలు అనేది పుణ్యం చేసుకుంటే తల్లిదండ్రులు అయ్యే అవకాశం దక్కుతుంది, దానికి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. కానీ
ఆ గ్రాటిట్యూడ్ అనేది లేకుండా మనం భగవంతుడు ఎవరైతే ఉన్నారో మనం నమ్మి మన ద్వారా కొంతమంది పిల్లలని అనేది భూమి పైనకి పంపిస్తే ఒకరో ఇద్దరో వాట్ ఎవర్, వాళ్ళని మనం చంపుతున్నామంటే వాళ్ళని చంపలేం, ఆయన నమ్మకాన్ని చంపలేం, ఆయనని చంపలేం. అది కరెక్ట్ కాదు. ఓకే, సో పిల్లలు అనేది తల్లిదండ్రుల ద్వారా వస్తారు కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం రారు. దర్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్. మన ద్వారా వచ్చారు, మన కోసం కాదు. నేను డాక్టర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి, నేను లాయర్ కాలేకపోయినా వాళ్ళు కావాలి. అది ఎక్కడ రూల్, ఎక్కడ రాసి ఉంది? అది మీరు కాలేకపోయారంటే మీకు చేత కాలే, అది దట్స్ యువర్ డ్రాబ్యాక్. వాళ్ళు కావాలనంటే ప్రతి పిల్లలు ఈ భూమి పైనకి పర్పస్ పైన వస్తారు, ఒక పర్పస్. తల్లిదండ్రుల బాధ్యత ఏముంటుందంటే ఆ పర్పస్ ఏంటో చిన్నప్పుడే తెలుసుకొని ఆ పర్పస్ తగ్గట్టు సపోర్ట్ చేయడమే తల్లిదండ్రుల బాధ్యత. అంతేగాని ఈ ర్యాంక్స్ ఏదంటే లాయరు, ఇంజనీరు ఇట్లా ఫోర్స్ చేసి రుబ్బడాలనేది అది కాదు. వాళ్ళని తల్లిదండ్రులు అనలు, సైకోలు అంటారు. అర్థం చేసుకోరు ప్లీజ్, సైకోలు అంటారు. ఎందుకంటే నిజమైన తల్లిదండ్రులు ఎవరు అని అంటే పిల్లలకి ఏం కావాలని చిన్నప్పటి నుంచే తెలుసుకొని, పిల్లల టాలెంట్ ఏంటుందని చిన్నప్పుడు తెలుసుకొని ఆ టాలెంట్ తగ్గట్టు వాళ్ళని ఆ విధానంగా అనేది సపోర్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ రావడమే నిజమైన తల్లిదండ్రులు. కానీ మన దగ్గర కొంతమంది సైకోలు, బొమ్మరీలు, ఫాదర్ ఆర్ మదర్ ఏం చేస్తారనంటే వాళ్ళ టాలెంట్ అనేది తెలుసుకోకుండా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా సింపుల్గా ఒకటే చేస్తుంటారనమాట. వాళ్ళని నర్సరీ నుంచే స్టార్ట్ చేస్తారు రుబ్బుడు. మార్కులు 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 మార్కులు, రుబ్బుడు రుబ్బుడు రుబ్బుడు. ఎందుకు వీళ్ళు రుబ్బుతారు ఇట్లా మార్కులు 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 అని? ఎందుకు రుబ్బుతారంటే వీళ్ళు ఒక స్టేటస్ చెప్పుకోవడం కోసం. ఆఫీస్కి వెళ్తే ఏం రావు గారు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, చదువుతున్నాడండి, ఎన్ని మార్కులు వచ్చినాయేంటి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలంటే ఇటు తెచ్చుకోవాలి, ఆడ పరువులు నిలబడాలంటే ఇటు కొట్టాలి, ఈడ పరువు. సో అందుకోసమే ఆ పరువులు నిలబడడం కోసం, స్టేటస్ కోసం కొంతమంది తల్లిదండ్రులు ఇలా చేస్తారు. ఇంకా కొంతమంది దీన్ని కప్పిపెట్టడానికి ఇంకోటి అంటారు, అంటే ఇక మా పిల్లలకి ఇక చదువుకోవడం వద్దా, ర్యాంకులు వద్దా ఇక అంటే వాళ్ళ జీవితం రోడ్ పాలు కావాలా? సైకోలు చెప్తున్నాను నేను. చాలా మంది అంటారు అదే అంటున్నాను నేను. పిల్లలు ఫెయిల్ అయినా కూడా ఎస్ మా పిల్లలు ఫెయిల్ అయ్యారు అట్లానే మాత్రాల జీవితంలో ఫెయిల్ గారు, వీళ్ళు ఇళ్ళలో ఒక దగ్గర సక్సెస్ అవుతారు, ఆ నమ్మకం మాకు ఉంది అని సపోర్ట్ చేసేటోళ్ళు గొప్ప తల్లిదండ్రులు. పిల్లలు ఫెయిల్ అయితే వీళ్ళు దేనికి పనికిరారు అని చెప్పేసి స్టాంప్ ముద్ర వేసి పడేస్తారు చూడండి, వాళ్ళు గొప్ప తల్లిదండ్రులు కారు. ఇంకా పిల్లలు ఫెయిల్ అయితే ఎస్ నా పెంపకం వల్ల వీళ్ళు ఫెయిల్ అయ్యారు, క్రెడిట్ నేను తీసుకుంటున్నా, దానికి బాధ్యత నేను గొప్ప తల్లిదండ్రులు. ఎంతమంది ఉంటారు అట్లా? పిల్లలు ఫెయిల్ అయితే చెయ్యి ఈడ ఎందుకు గన్ననో ఏమో, మనకి ఏం పాపం చేస్తే పుట్టిండో అని చెప్పేసి వాళ్ళని తిట్టడం అనేది బ్యాడ్ తల్లిదండ్రులు. ఓకే, సో ఇది ఎందుకంటే వస్తుందని అంటే ఈరోజు పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్, ఒక స్కిల్. అది చాలామంది నేర్చుకోవట్లేదు పేరెంటింగ్ అనేది. ఎస్, పిల్లలని అనేది ఇప్పుడు మ్యారేజ్ అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రాండ్గా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. కానీ ప్రెగ్నెంట్ చట్మన్ అయిపోతారు, నో ప్లానింగ్, నథింగ్. మళ్ళీ ఆ పిల్లోడు ఆర్ పాపను భూమి పైనకి వచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇయర్, వీళ్ళు అమ్మ ఉరుకుతుంది నాన్న ఉరుకుతాడు పొద్దున్న దాకా, టైం ఇయర్ వాళ్ళు చెప్పిర్రా నన్ను గాను నేను ఫ్రీగా ఉన్న పైన తీసుకోని చెప్పిర్రా? మీరు కకృతి వాడి వాళ్ళని భూమి పైనకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి టైం ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళని అక్కడ హాస్టళ్లలో జాయిన్ చేస్తారు. కొంతమంది జైళ్ళల్లో, ఎవరైతే హాస్టళ్లలో జాయిన్ చేస్తారో జైళ్ళల్లో గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. మీరు ఇప్పుడు మీ పిల్లలని హాస్టల్లో జైళ్ళలో జాయిన్ చేస్తే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని హాస్టల్ జైల్లో జాయిన్ చేస్తారు, ఓల్డ్ ఏజ్. పిల్లలు దగ్గరుండి పెంచి వాళ్ళకి అట్లా రైట్ విధానంగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత, అంతేగాని అక్కడ జాయిన్ చేసి చేతులు దులుపుకొని మళ్ళీ అలా తిట్టడం అనేది కాదు. సో పిల్లలు మన ద్వారా వస్తారు, మన కోసం కాదు. ఖలీల్ గిబ్రాల్ అనే ఒక ఫేమస్ పోయెట్ కవి ఉన్నాడు, అలా ఒక లాస్ట్ లైన్ రాస్తారు, మొత్తం పోయం చదివితే సూపర్ ఉంటుంది. లాస్ట్ లైన్, మీరు మీ పిల్లల్లాగా అవ్వడానికి ట్రై చేయండి, కానీ దయచేసి మీలాగా మీ పిల్లలని తయారు చేయకండి. ఇంత మంచి మాట, మళ్ళీ ఒకసారి, మీరు మీ పిల్లల్లాగా ఉండడానికి ట్రై చేయండి, కానీ మీలాగా మీ పిల్లల్ని ఉండేటట్టు తయారు చేయకండి. ఎందుకంటే మనుషులు మనం ఈరోజు డాగ్స్ లైఫ్ జీవిస్తున్నాం, పొద్దున్న అయితే రాత్రి వరకు ఉరుకుడు స్ట్రెస్, దాంట్లో మళ్ళీ వీళ్ళని చదువుకోరా మంచి ఇది అని చెప్పి ప్రెషర్ కుక్కలు వేసి రుబ్బుతుంటే ఎట్లుంటుంది, ఘోరంగా ఉండదు. ఎందుకు అంతగానం? నిజమైన తల్లిదండ్రులు మళ్ళీ చెప్తున్నాను నేను,
చిన్నప్పుడే ఆ టాలెంట్ గ్రహించాలి. ఏ టాలెంట్ గ్రహించాలి? మార్కులు తప్ప అన్ని టాలెంట్లు. ఏదైనా ఒక స్పోర్ట్స్లో కొంతమంది ఎక్సలెంట్ ఉంటారు, లేదంటే ఒక డ్రాయింగ్లో, లేదంటే ఒక పెయింటింగ్, అదే మన డ్యాన్సింగ్లో, స్టోరీ టెల్లింగ్లో, పబ్లిక్ స్పీకింగ్లో, ఏదో ఒకటి. కొంతమంది పిల్లలు చదువులు ఉంటారు. ఆ టాలెంట్ అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years లోపల గ్రహించాలి. గ్రహించి ఆ టాలెంట్ తగ్గట్టు స్కూల్కి పంపిరు. వద్దంటలే, మీకు స్కూల్స్కి హాఫ్ డేనే పంపించాలి. పొద్దున్నాక పోయి సాయంత్రం వరకు అది గొప్ప స్కూల్ కాదు. పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం, ఆ తర్వాత ట్యూషన్లు, మళ్ళీ ఆ తర్వాత ట్యూషన్లు. ఇదంతా ఏంది? అది నర్సరీ ట్యూషన్, ఫస్ట్ క్లాస్ ట్యూషన్, సెకండ్ క్లాస్ ట్యూషన్ అంటే ఏంది? 8th, 9th, 10th పెట్టుకోరు. అది కూడా ఎవడైతే వానికి చదువు వస్తున్నాడో యావరేజ్ స్టూడెంట్ వానికి పెట్టుకుంటే ఓకే. కానీ వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, మేము ఇద్దరం కనుక సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది కదా, మరి మేము ఏం చేయాలి? ఇద్దరు కనుక సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది, నేను అగ్రి చేస్తా నేను. అట్లా అని చెప్పేసి దానికి సొల్యూషన్ పొద్దున్నాక పని చేసుకుంటా వాళ్ళని పొద్దున్నాక పెట్టుకుని బయట పెట్టడం అనేది సొల్యూషన్ కాదని. ఒకరు కొంచెం తొందరగా హాఫ్ డే వరకు పని చేయరు, ఒకరు ఫుల్ డే పని చేయరు. మరి వాళ్ళని కన్నారు కదా, మళ్ళీ టైం ఇవ్వకపోతే ఎట్లా అవుతుంది? తోడుకొని మనడు మళ్ళీ ఇది మేనేజ్ కూడా చేయాలి మరి. అయితే ఇప్పుడు ఏంటంటే, లేదంటే అమ్మ నాన్న మంచిగా చూసుకోండి, వాళ్ళు పెట్టుకొని ఉంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళని మంచిగా చూసుకోరు. రెండోది అత్త మామ, వాళ్ళు మంచిగా చూసుకోరు. అందరి దగ్గర ప్రాబ్లం లేదు. మళ్ళీ వీళ్ళు ఒక ఇద్దరే ఉంటారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళకి చక్కగా చూసుకోనికి ఆప్షన్ ఉండదు. సో నేనేమంటున్నానంటే 5 years అప్పుడే కొంచెం ఆ టాలెంట్ గ్రహించి హాఫ్ డే స్కూల్కి పంపించి ఇంకొక హాఫ్ డే స్పోర్ట్స్లో జాయిన్ చేయాలి. చిన్నప్పటి నుంచే ఏది ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years లోపలనే కనుక్కొని స్పోర్ట్స్లో జాయిన్ చేసి వాళ్ళు 10th class వరకు మీరు స్పోర్ట్స్లో కనుక కంటిన్యూ కోచింగ్ ఇచ్చుకుంటా, రెగ్యులర్గా సపోర్ట్ ఇచ్చుకుంటా చేసుకుంటా మీరు వచ్చారనుకోండి, వాళ్ళు రేపటి రోజున ఇంటర్ ఆర్ డిగ్రీ ఆర్ ఇంకా చిన్నప్పటి నుంచి స్టేట్స్లో, నేషనల్లో, ఒలింపిక్స్లో ఆడి గోల్డ్ మెడల్ తెచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర లేదు. మన ఎవ్రీ ఇయర్ మన వాట్ ఎవర్ 4 years ఆర్ 5 years ఒలింపిక్స్కి ఏదైతే వస్తుందో మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు పార్టిసిపేట్ చేసేటోళ్ళు. ఎందుకంటే ఈ బొమ్మరిలు తల్లిదండ్రులు అనమాట, మొత్తం ర్యాంకుల పేరెంట్స్. సో అట్లా లేకుండా కొంచెం దయచేసి వాళ్ళకి స్పోర్ట్స్ ఎంకరేజ్ అనేది చేయాలి. స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. స్పోర్టివ్ యాటిట్యూడ్ ఉంటుంది. స్పోర్టివ్ యాటిట్యూడ్ ఇవ్వలేదు ఈ మధ్యకాలంలో. స్పోర్టివ్ యాటిట్యూడ్ లేదు. ఎవడన్నా ఇప్పుడు ఏదైనా చేస్తే వీనికి డైజెస్ట్ అయితే లేదు, తట్టుకోలేకపోతారు. ఫెయిలియర్స్ని తట్టుకోలేకపోతారు పిల్లలు. ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? స్పోర్టివ్ యాటిట్యూడ్ లేదు. అదే గేమ్స్ ఆడితే ఓడిపోగానే మళ్ళీ కంబ్యాక్ ఎట్లా కావాలో అట్లాంటిది యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నిజ జీవితంలో కూడా కంబ్యాక్ అవుతారు. ఆ యాటిట్యూడ్ ఏడుంది ఈరోజు? పిల్లలు, స్కూల్ పిల్లలు 5th, 2nd, 3rd class వాళ్ళకి నేను మధ్యప్రదేశ్ చూస్తున్నా పొట్టలు. ఎందుకు? గేమ్స్ ఆడరు. ఎందుకంటే పొద్దున్నాక ఇంట్లో కూర్చోబెడతారు. సో అందుకోసం తల్లిదండ్రులు ఈరోజు చాలా పెద్ద రియలైజేషన్ ఈరోజు కావాల్సింది ఏంటంటే 5 years లోపల టాలెంట్ గ్రహించి ఏదైనా కోచింగ్ స్పోర్ట్స్లకు పంపించి వాళ్ళకి అనేది ఆ విధానంగా ఎంకరేజ్ చేసేసి ఏదైనా చేయండి. అంతేగాని స్టడీస్ ర్యాంకులు 1 2 వెంటనే కనెక్ట్ అయిపోతారు. అయితే జీవితం పోయింది. ఎందుకంటే ఇది బిలీఫ్ సిస్టమ్. ఇది నేను నా కెరియర్లో అట్లాంటి పేరెంట్స్ చూసిన నేను. పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ జాబ్లు వదిలేసేసి పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టి పిల్లల కోసం బతికిన వాళ్ళని నేను చాలా చూసిన. 2 examples చెప్తా. వాళ్ళని చూసి నేను చేంజ్ అయినా చాలా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక స్కూల్కి నేను ట్రైనింగ్ చేయకపోయినా, స్కూల్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే కరస్పాండెంట్ ఉంటాడో ఆయన పక్కకి తీసుకెళ్ళిన తర్వాత ఏంది అని అంటే ఒక 200 గజాల జాగా, అక్కడ ఒక క్రికెట్ నెట్ వేసిండు. ఓకే, అండ్ నేను క్రికెట్ నెట్ వేసేసి సార్ నేను స్కూల్ నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నా అన్నాడు. ఎందుకు? మరి మా భార్య చూసుకుంటాను. మరి ఏం చేస్తారు? నాకున్నాడు సార్ కోరుకోకడు, వాడు ఇప్పుడు 6th, 7th class చదువుతున్నాడు వాడు. ఓకే, ఇంకా వాని కోసం నేను ఫుల్ టైం అనేది ఈ క్రికెట్ కోచింగ్ అనేది వానికి ఇక్కడ ఇప్పిస్తా. ఒక కోచ్ని కూడా డిసైడ్ చేసిన, ఆయన కూడా రెగ్యులర్గా ఇక్కడనే ఒక ఈ 200 గజాల పక్కనే ఉంటాడు ఆయన కూడా. నేను కూడా ఇక్కడ ఉంటా. ఓకే, మరి మీ సొంత ఇల్లు లేదు? ఎందుకు లేదు? 200 గజాలు ఏదైతే నా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాన్నే ఇప్పుడు క్రికెట్ ఏదైతే నెట్ చేసినా వాడి కోసం పెట్టేసిన. నేను రెండింట్లో ఉంటా, వాడిదే ఇక నా ఫ్యూచర్. స్కూల్ కూడా మా భార్య తీసుకుంటుంది. ఇక వీనికి నేను ఎట్లయినా సరే క్రికెట్ ప్లేయర్ని తయారు చేస్తా. వానికి ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకోమని అంటే స్కూల్లో బ్యాట్ పట్టుకొని ఊపుతుండే. అప్పుడు నాకు అనిపించింది వీడికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అని. దానిపైన నేను పెడుతున్నాను. అంటే చూడండి, సొంత ఇల్లు కట్టుకోవడం కళ కూడా చంపుకొని స్కూల్ ఏదైతే పిల్లల కోసం అతను స్టార్ట్ చేశాడో, ఓకే, అక్కడ పిల్లల కోసం మా భార్య చూసుకుంటుంది, ఇప్పుడు నేను వీని కోసం చూసుకుంటా అని చెప్పేసి వాని కోసం బిజినెస్ని పక్కన పెట్టేసి దాని తర్వాత ఏంటది
మన సొంత ఇల్లు కళ కూడా పక్కన పెట్టేసి మొత్తం లైఫ్ ఇయనికి రెడీ అయ్యండి ఫాదర్. కానీ అంత త్యాగం అందరూ చేస్తారా? ఇక అందరు చేస్తారని అంటే కనీసం దేవుళ్ళు అందరు కాదు, కొంతమంది అవుతారు. మేధావులు అందరు కాదు, కొంతమంది అవుతారు. గాంధీలు అందరు కాదు, కొంతమంది అవుతారు. మహాత్ములు అందరు కాదు, కొంతమంది అవుతారు. మరి తల్లిదండ్రులు, గొప్ప తల్లిదండ్రులు కొంతమంది అవుతారు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పిల్లలు. మళ్ళా వివేకానంద ఎందుకు పుట్టలే, మళ్ళా సచిన్ టెండూల్కర్ ఎందుకు పుట్టలే? తప్పు, మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టలే. బొమ్మరిలు ఫాదర్ మదర్లు ఉన్నారు, వాళ్ళు పుట్టిర్రు. ప్రతి ఇంట్లో ఒక సచిన్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో స్వామి వివేకానంద ఉన్నాడు, ప్రతి ఇంట్లో అబ్దుల్ కలాం ఉన్నాడు. అలా తల్లిదండ్రులు పుట్టలేడు. ప్రతి తల్లిదండ్రులు ఏమంటారంటే స్వామి వివేకానంద సూక్తులు ఉంటాయి కదా, అవి చూసి నేర్చుకో. కానీ ఇంట్లో స్వామి వివేకానంద అయితే డబ్బు రాదురా మనకి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలంట. అట్లా సైకో పేరెంట్స్. సారీ తప్పు అనుకోకరు, బట్ నిజం, అదే నిజమే, వాస్తవం కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ఒకటి చెప్పిన. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వైజాగ్ లో ఒక ఫాదర్ ఉన్నాడు. అతనికి కూడా మంచి బిజినెస్ అవన్నీ ఉండే, అన్నీ మానేసేసుకొని ఒక 2-3 ఎకరాలు అనేది ల్యాండ్ తీసుకొని వాళ్ళ అబ్బాయి క్రికెట్ అవుతారంటే ఒక క్రికెట్ గ్రౌండే కట్టించేసిండు ఆయన. కట్టించేసేసి ఇప్పుడు ఒక్కడే ఆడితే ఏముంటుంది అని చెప్పేసి ఆ గ్రౌండ్లో కోచింగ్ అనేది కూడా మిగతా పిల్లలు కూడా పెట్టిండు, సో దట్ అబ్బాయితో ఆడనికే. సో ఇప్పుడు అబ్బాయి అలా ప్లస్ నాన్న ఇద్దరు పొద్దున్న దాకా అబ్బాయి డ్రీమ్ కోసమే, ప్లస్ ఇంకో వాళ్ళ కోచ్ కూడా దొరికిండు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కొంచెం కాంప్రమైజ్ చేసుకొని కోచ్ వీళ్ళ డ్రీమ్ కోసం బతున్నాడు. అంటే అట్లా గురువు దొరకడం కూడా గ్రేట్. ముగ్గురు కలిసి కష్టపడుతున్నారు అనమాట. ఇట్లనే కౌన్సిలింగ్ ఒక రోజు వచ్చి నాకు ఆన్లైన్లో. సో అబ్బాయి కంటిన్యూగా ఫ్లాప్ అవుతున్నాడు, ఎందుకు అవుతున్నాడో అర్థమవుతున్నాడని ఫాదర్ ఏడుస్తున్నాడు. అబ్బాయి ఏమో మా నాన్న నా కోసం ఇంతగానో దారపోస్తున్నాడు, అన్ని కూడా బెస్ట్ చేయలేకపోతున్నాడు, అబ్బాయి ఏడుస్తున్నాడు. నాన్న ఏమనుకుంటుండే అంటే అబ్బాయి లోపల ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లవ్వో ఇంకేదో ఉండొచ్చు అని అబ్బాయి లోపల ఏమనుకుంటున్నాడంటే మా నాన్న ఏదో అనుకుంటున్నాడు నాది, కానీ నేను మాత్రం నా బెస్ట్ ఇస్తున్నాను అనుకుంటా. కానీ వాస్తవానికి అక్కడ ఏం లేదు. అబ్బాయి ఏంటంటే ప్రతి క్రికెట్ అది బ్యాడ్ బాల్ గుడ్ బాల్ ఉంటుంది. విరాట్ కోహ్లీ అస్సలు ఫ్లాప్ అవుతాడు. సో నేను ఒకటే అన్నా, ఇందాక చెప్పినట్టు టెంపరీ ఏదన్నా సరే మళ్ళీ వస్తాడు కంబ్యాక్ అంటే. అబ్బాయి ఇప్పుడు కంబ్యాక్ వచ్చాడు. వెరీ సూన్ వీ కెన్ సీ దట్ అబ్బాయి ఇన్ రంజీ అండ్ ఇంటర్నేషనల్ ఇండియా టీమ్ కూడా ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ తండ్రి ఎంత క్రికెట్ ఫ్యాన్ అంటే వాళ్ళ అబ్బాయి పేరు సచిన్ అని పెట్టిండు. అబ్బాయి పేరు సచిన్. మంచి మరో సచిన్ రాబోతున్నాడు. ఎక్సలెంట్ ఫాదర్, గ్రేట్ గోస్ టు ఫాదర్. అసలు ఏందాన్ని అబ్బాయి కోసం అతని కెరియర్ దారబోసేసి అబ్బాయి కోసం అనేది ఎంత కష్టపడుతున్నా, ఎంత బాధపడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, అబ్బాయి ఏం ఫాదర్ అని అనుకున్నాను నేను. అట్లా తల్లిదండ్రులు ఉండాలి మనం. అట్లా ఉంటే సూపర్ ఉంటుంది నిజంగా. అంతేగాని ఈ ర్యాంకుల కకృతితో చదువుకోవాలి ఇదుకోవాలి అంటే అంతా ఎవరైతే మాట్లాడతారు చూడండి, అంతా వాళ్ళు సెల్ఫిష్ అని అంటే నేను వాళ్ళు ఏమని అనుకోండి. నేనైతే సెల్ఫిష్ అంటే ఎట్లా సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ అంటే పొద్దున్న దాకా ర్యాంక్ లింకులు అనేది దాంతోనే జీవితం కంపేర్ చేస్తే అదే జీవితం అంటే ఎట్లయితుంది ఇది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తరఫునే అడుగుతా నేను. ఇప్పుడు ఓకే బాగా చదివించారు, ర్యాంకులు వచ్చాయి, అమెరికా పంపించాడు, లేకపోతే ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. సో చూసావారా ఈ రోజు నిన్ను ఇంత కష్టపడి చదివిస్తే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నావు, డబ్బు బాగా. వెరీ గుడ్ క్వశ్చన్. ఒక డాక్టర్ ఉన్నాడండి, ఫుల్ డాక్టర్, సక్సెస్ఫుల్ డాక్టర్. దాని తర్వాత మంచి మంచి పేషెంట్స్ని క్యూర్ చేసేస్తున్నాడు. దాని తర్వాత ఫుల్ బిజీగా ఉన్నాడు. అలా పిఏకి ఇప్పుడు గంట బ్రేక్ కదా, కొంచెం బ్రేక్ లేకుండా నేను చేస్తున్నాను. బ్రేక్ అయినా డోర్ పెట్టేసి తల బాదుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఎందుకనంటే మా ఫాదర్ ప్రెషర్ వల్ల డాక్టర్ సక్సెస్ఫుల్ అయినా కానీ నాకు డాక్టర్ కావాలని లేదు, నేను క్రికెట్ ప్లేయర్ కావాలని అనుకున్నా అని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అట్లా పేరెంట్స్ ప్రెషర్ వల్ల వాళ్ళు గోల్ అచీవ్ చేస్తారు. కానీ ఎంతమంది పిల్లలు సంతోషంగా ఉన్నారు మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సంతోషంగా లేరు కదా. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ కూడా ఉంది, ఇంకో కార్నర్ ఉంది. ఇంకో కార్నర్ ఏంటంటే మేము పిల్లలు బాగా కోరుకొని మంచిగా చదివించి మంచి కాలేజీలు ఇష్టం కాబట్టి ఈ రోజు వాళ్ళ మంచి లైఫ్ అనేది సెటిల్ అయింది. అట్లా అవుట్ ఆఫ్ 100%లో 5% ఉంది. నేను మాట్లాడి 95%, 5% వాళ్ళకి మీరు గ్రేట్, పిల్లలు కూడా గ్రేట్, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని బలవంతంగా చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను ఈడ. మళ్ళీ ఇంట్రెస్ట్ మా పిల్లలకి ఆ ఏజ్ లో తెలియదు కదా అంటే ఎవరన్నా తెలియదని. ద ఏజ్ ఆఫ్ 3-5 నుంచి మెచ్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏం రైట్, ఏది రాంగ్, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఆడొచ్చు, ఏది ఆడొద్దు, స్పోర్ట్ అన్ని కూడా తెలుసు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా చాలా ప్రశాంతంగా ఆలోచించి ఆ మాట చెప్పగలుగుతారు వాళ్ళు. ఇంకా పిల్లలు మీకు ఈగోలో తెలియదు అంటారు కానీ వాళ్ళకి తెలుసు. ఇందాక మీరు అన్నారు పిల్లల్లాగా తల్లిదండ్రులు అవ్వాలని, అంటే ఎట్లా అంటే వాళ్ళలో పిల్లలు ఇప్పుడు చాలా భూమి పైనకి ఇప్పుడు వస్తారు కాబట్టి సంతోషంగా ఉంటారు వాళ్ళు. చాలా ప్రతిదీ కూడా వాళ్ళు కమర్షియల్ మెంటాలిటీతో చూడరు, నిష్కల్మషంగా. ఎస్, అన్ని లైట్ తీసుకుంటారు వాళ్ళు. ఎవ్రీథింగ్ దే వాంట్ టు ఎంజాయ్. పెద్ద పెద్ద బొమ్మలు ఇస్తేనే వాళ్ళు ఆడుకుంటారని కాదు, స్పూన్ అండ్ చిన్న బౌల్ ఇచ్చినా కూడా కొట్టుకుంటూ ఆడుకుంటారు. దే ఎంజాయ్. దే భలే అనిపిస్తుంది, మస్తు ఉంటుంది అసలు.
అందుకోసం వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయండి. అంటే ప్రతి చిన్నది కూడా మనం ఆనందం ఎంజాయ్ చేయాలి. అట్లా ఏది మన కమర్షియల్ మెంటాలిటీ అనేది అలాగ ఉండదు. వాళ్ళకి ఏదైనా అన్నా కూడా కొద్దిసేపు ఏడుస్తారు, పో డాడీ మమ్మీ అని మళ్ళీ వస్తారు. వాళ్ళకి అసలు ఎమోషన్ ఆ గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు మనకు అవన్నీ ఆపోజిట్ కదా, అందుకోసం వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయండి అని నేను. నిజం. అంటే మీరు అంటుంటే నాకు అనిపించింది, ఒక్కోసారి చిన్నపిల్లల్ని చూస్తే మనం కాదు పెద్దవాళ్ళం, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మెచ్యూర్డ్, మనం కాదు మనం అంత పాడైపోయినాం అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే. మనం ఇప్పుడు ఈ భూమి పైన అంతా తిరిగినాం కదా, మొత్తం చాలా డేంజర్ పీపుల్ తో తిరిగినాం కదా. అందుకోసం మనదంతా మైండ్ సెట్ అంతా మనది పాడైపోయింది. వాళ్ళు ఫ్రెష్ కదా, ఇప్పుడిప్పుడు వచ్చారు, మనం సూపర్ ఫ్రెష్ మనసు మైండ్ అసలు. అందుకోసం వాళ్ళలాగా మారాలని చెప్పాను. మీరు అన్నట్టు ఆయన పెద్ద మనిషి మంచి మాట అన్నాడు, అది నిజంగా అందరూ గుర్తుపెట్టుకొని పాటించే ప్రయత్నం చేయాలి. ఆయన ఎన్నో సంవత్సరాల కింద అన్నాడు. ఓకే. సో వ్యూవర్స్, యాక్చువల్లీ వేణు కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉంటే గంటలు గడిచిపోతాయి. అది నేను ముందు నుంచే అనుకున్నా అండ్ ఆల్రెడీ గడిచిపోతుంది. సో మ్యాక్సిమం రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఈ ఎపిసోడ్ని. ఇంకా మనం ముందు ఇంకా మళ్ళీ ఒకసారి పిలుచుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే నా తరఫు నుంచి నేను చేస్తాను. మీకోసం నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇస్తాను నేను ఇంకా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అడిగే విధానం కూడా క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలియకుండానే నా లోపల నుంచి చాలా తీశారు ఈ రోజు. మంచి క్వశ్చన్స్ అడిగి, ఎందుకంటే కామన్ గా మీరు అడగలేదు, మంచి డెప్త్ లో అన్ని అడిగారు. సో అందుకోసం నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం రాబోయే టైంలో ఒక ఎపిసోడ్ డెడికేటెడ్ గా మనీ మేనేజ్మెంట్ పైన చేద్దాం, ఒక ఎపిసోడ్ డెడికేటెడ్ గా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ పైన చేద్దాం, ఒక ఎపిసోడ్ మంచిగా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పైన చేద్దాం, మంచిగా ఒక ఎపిసోడ్ వచ్చేసి బిజినెస్ పైన కూడా చేద్దాం. ఎందుకంటే ఏరియాస్లలో నేను ఎక్స్పర్ట్ అనమాట. సో అందుకోసం ఒక్కొక్క ఏరియా తీసుకొని మనం మాట్లాడదాం తప్పకుండా. సో వ్యూవర్స్, మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోనన్నా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఇద్దాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను మీకు మనీ మేనేజ్మెంట్ చెప్పాను, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చెప్పాను, బిజినెస్ మేనేజ్మెంట్ చెప్పాను. ఈ నాలుగిట్లో ఏది కావాలనేది వాళ్ళ కింద కమెంట్ చేయమనండి. ఓకే, ఏదైతే ఎక్కువ కమెంట్ చేస్తారో ఆ టాపిక్ తీసుకొని మనం నెక్స్ట్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ నిజంగా మీరు పార్ట్ 2 కోసం నెక్స్ట్ వెయిటింగ్ లో ఉన్నట్టయితే పార్ట్ 2 అని కూడా కమెంట్ చేయండి. ఓకే, పార్ట్ 2 అని రాసి వాళ్ళు ఏ టాపిక్ పైన నేను నెక్స్ట్ మాట్లాడాలి అని అనుకుంటున్నాడు దాన్ని కమెంట్ చేయమని. పార్ట్ 2 టాపిక్ 2 కమెంట్ చేస్తే అది ఎక్కువ ఎవరైతే చేస్తున్నారో అంటే టాపిక్ ని, వాళ్ళ కోసం మనం త్వరలో చేద్దాం. సో వ్యూవర్స్, మనీ మేనేజ్మెంట్, రిలేషన్షిప్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్, ఈ నాలుగిట్లో ఏ టాపిక్ కావాలి అండ్ పార్ట్ 2 ఇది కూడా యాడ్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే వేణు కళ్యాణ్ గారు మళ్ళీ వస్తా అంటున్నారు. సో మేము కూడా ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. 100% మినిమం 100 కామెంట్లు కావాలి నాకు. ఓకే, చూద్దాం ఈ ఎపిసోడ్కి టార్గెట్ 100 మినిమం. చాలా లీస్ట్ అది యాక్చువల్లీ. అండ్ మీ ఫాలోవర్స్ కూడా చాలా మంది ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను అన్నట్టు మెల్లిగా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తా ఒక పావు గంటలో. ఓకే, అంటే మీరు చెప్పే వాల్యుబుల్ విషయాలు వింటుంటే నిజంగా నాకు గంట గడిచింది అనే విషయం కూడా గుర్తు రావట్లేదు, ఆ టైప్లో వెళ్ళిపోతుంది. చెప్పండి. అయితే ఇందాక మీరు అన్న దాంట్లో మనీ, ర్యాంకులు, తర్వాత ఇప్పుడు టెక్నాలజీ కూడా కలుపుతాను నేను. సో చదువుకొని డబ్బు సంపాదించడమే గోలా? ఇప్పుడు మీరు గోల్స్ అంటారు, సక్సెస్ అంటారు, వీటికి ఎట్లా డిఫైన్ చేస్తారు? మేబీ అన్ని కలిపి అడుగుతున్నట్టున్నా. సో మనీ సంపాదించడమే గోలా ఇప్పుడు? యాక్చువల్గా లైఫ్లో కొన్ని పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. బిల్డింగ్కి ఎట్లా పిల్లర్స్ ఉంటాయి, లైఫ్కి కూడా పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ తెలియదు చాలామందికి. కొంతమందికి డబ్బు వస్తే సక్సెస్, కొంతమందికి రిలేషన్ బాగుంటే సక్సెస్, కొంతమందికి హెల్త్ బాగుంటే సక్సెస్ కదా. నేనేమంటానంటే లైఫ్లో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ పిల్లర్స్ ఏంటో చెప్తాను నేను. ఒకటి వచ్చేసి ఫస్ట్ హెల్త్ పిల్లర్, ఓకే. సెకండ్ది వచ్చేసి మన ఫైనాన్షియల్ పిల్లర్. థర్డ్ వచ్చేసి బిజినెస్ ఆర్ కెరియర్. ఫోర్త్ది వచ్చేసి ఏంటి అంటే మన రీక్రియేషన్ అంటాం అనమాట, బ్రేక్స్ తీసుకోవడం ఇట్లా. ఫిఫ్త్ది వచ్చేసి కాంట్రిబ్యూషన్, తిరిగి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఈ 5 పిల్లలకి మనం మార్కులు వేసుకోవాలి. దేంట్లో ఎక్కువ మనకి బాగా స్ట్రాంగ్ ఉన్నాం, దేంట్లో తక్కువ ఉన్నాం. ఏదైతే వీక్ ఉన్నామో దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బిల్డింగ్కి ఒక పిల్లర్ ఇంకొక వీక్ అయిపోతే కూలిపోతుంది బిల్డింగ్ అట్లా. సో ఇప్పుడు హెల్త్లో కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, డబ్బు ఉండదు, ఏం లాభం? రిలేషన్షిప్ కూడా ఉండదు. ఇంకా కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది చాలా మస్తు, ఇప్పుడు ఇందాక అన్నట్టు డబ్బు సంపాదించాలని ఉరుకుతుంటారు ఫుల్. తర్వాత తీరా డబ్బు సంపాదించిన తర్వాత షేర్ చేసుకొని ఇంకే భార్య పిల్లలు ఆ చుట్టుపక్కల వెల్ విషర్స్ ఉండరు, ఏం లాభం? ఇంకా కొంతమంది రిలేషన్షిప్ బాగుంటుంది, డబ్బు సంపాదించడంలో ఫుల్ ఉరుకుతున్నారు, కానీ ఎంజాయ్ చేయడానికి హెల్త్ సపోర్ట్ చేస్తలేదు, ఏం లాభం?
సో అట్లా లైఫ్లో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళే నిజమైన మనిషి. దీనికి ఒక ఉదాహరణకి స్టోరీ చెప్తాను నేను. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే బయట టెన్షన్స్ తీసుకొచ్చి ఇంట్లో రుబ్బుతారు, ఇంట్లో టెన్షన్ తీసుకొచ్చి బిజినెస్ ఆర్ ఆఫీస్లో రుబ్బుతారు. వేస్ట్, నో బ్యాలెన్సింగ్. ఒక పర్సన్ ఏం చేసిండంటే డైలీ ఆఫీస్కి రాగానే ఇంటికి ఒక కవర్లో ఏదో తీసి వేసి ఆ కవర్ అనేది చెట్టు పైన పెడుతున్నాడు, లోపలికి పోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ కవర్ అనేది తీసి మళ్ళీ ఆ కవర్లకి తీసి మళ్ళీ ఆఫీస్కి అనేది వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నావు సార్ అని అడిగితే ఇట్లా అడిగినాను, చెప్పిండు అనమాట. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా ఒక కవర్లో ఒక బ్యాగ్లో వేసేసి చెట్టుకి హ్యాంగ్ చేస్తున్నాను. ఇంట్లో ఒక ఫాదర్ లాగా ఒక హస్బెండ్ లాగా పోతున్నాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆ కవర్లో నా ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయి కదా తీసి మళ్ళీ తీసుకొని ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక కవర్లో వేసేసి చెట్టు పైన పెట్టేసి మళ్ళీ ఒక ఎంప్లాయీ లాగా ఒక బాస్ లాగా ఆఫీస్కి పోతున్నాను అన్నాడు. అది బ్యాలెన్సింగ్ అంటే. గాడ తీసుకొచ్చి ఈడో తీసుకొచ్చి ఆడ వైఫ్ మీద కోపం, పిల్లల మీద కోపం, మళ్ళీ వైఫ్ మీద పిల్లల పైన ఉన్న కోపం ఆఫీస్లో తీయడం, మొత్తం ఫ్రస్ట్రేషన్తో ఎట్లుంటుంది అది పరిధిగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్. అండ్ గోల్స్ అంటారు కదా, గోల్ అనేది ఈ 5 గోల్ పెట్టుకోవాలి. గోల్ అంటే ఓన్లీ ఇప్పుడు కెరియర్ గోల్ మనీ గోల్ అంటే ఇప్పుడు కెరియర్ గోల్ అంటే నేను ఒక మంచి కంపెనీ పెట్టాలి కెరియర్ గోల్, ఆర్ ఇంత డబ్బు సంపాదించాలి అనేది ఫైనాన్షియల్ గోల్. కానీ నేనేమన్నా ఇందాక కెరియర్ గోల్ కూడా ఉండాలి, ఫైనాన్షియల్ గోల్ కూడా ఉండాలి, హెల్త్ గోల్ కూడా ఉండాలి, రిలేషన్షిప్ గోల్ కూడా ఉండాలి, కాంట్రిబ్యూషన్ గోల్ ఉండాలి, రీక్రియేషన్ గోల్ ఉండాలి. కాంట్రిబ్యూషన్ గోల్ ఎందుకన్నా ఏదైతే ఇస్తాం తిరిగి ఇస్తాం. సంపాదించుకొని ఉంటే మళ్ళీ రాదు, భగవంతుడు ఇయ్యడు మళ్ళీ తిరిగి. సొసైటీ 2%, 3%, 1% అన్న ఇస్తుండాలి ఎవ్రీ మంత్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే అండి ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక మహిళ పాత్ర ఎట్లాంటిది? ఇప్పుడు మీరు అన్నారు ఈ గోల్స్ అన్నీ ముందుకెళ్తున్నాము, బట్ ఒక బేస్మెంట్లో మహిళ పాత్ర, ఫ్యామిలీ పాత్ర, తల్లి, చెల్లి, అక్క, భార్య, ఈ పాత్రలను ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, ఎట్లా గౌరవించాలి వాటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్వేస్ స్త్రీకి చాలా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలనంటే ఒక మేల్ ఎవరైతే ఉంటారో ఒక పెయిన్తోని అతని లైఫ్ పోదు. స్త్రీకి పెయిన్ ఉంటుంది, హెల్త్ రిలేటెడ్, పెయిన్ రిలేటెడ్, దే విల్ గో త్రూ పెయిన్ ఎవ్రీ మంత్ ప్రాసెస్. అయినా కూడా పాపం వాళ్ళ స్థాయిలో అన్నిట్లో కష్టపడుతుంటారు అనమాట. అదే ఒక అమ్మాయినా ఒక భార్య అయినా తీసుకోండి, మీరు ఇంటి చెల్లైనా ఎవరైనా ఆ పెయిన్లో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో అందరి కోసం వంట చేసి పెట్టి మళ్ళీ ఇంట్లో ఉన్న పనులు చేసుకొని కుటుంబం ఆనందంగా ఉండాలని చూస్తారు. వాళ్ళు అనుభవించే పెయిన్లో మన పెయిన్ ఎంత? అసలు మనం ఏం కష్టపడుతున్నాం? అసలు భూమి పైన ఎవరితోనైనా కంపారిజన్ చేసుకోవాలి కష్టం రిలేటెడ్ అంటే ఒక స్త్రీతోనే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ స్థాయికి మించి కష్టపడతారు. అండ్ ఈరోజు మేల్ ఎవరైతే ఉంటారో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్నను కుటుంబ సభ్యులని వదిలేసిపోతారా? పోరు. ఒక వారం ఏడుకైనా పోరు అంటే గిలిగిలి కొట్టుకుంటారు. అట్లాంటిది ఒక అమ్మాయి 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ కుటుంబాన్ని మొత్తం వదిలేసి ఒక అన్నోన్ పర్సన్ కోసం గుట్టిగా వచ్చి పడేస్తుంది. చూడండి ఎట్లా చూసుకోవాలి ఆ అమ్మాయిని? గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. కొంతమంది సైకో సైడిస్టులు వచ్చిన వాళ్ళకి కట్నం రిలేటెడ్ ఇంకా దేని రిలేటెడ్ ఏడిపించడం, చిన్న చూపు చూడడం, కొట్టడం, తిట్టడం, పో మీ ఇంటికి అని అనడేశం, మనం ఇట్లా చాలా ఘోరంగా చేస్తుంటారు. అది అంత పద్ధతి 1% కూడా కాదు కదా. అండ్ అలానే ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ పిల్లలు కానీ మళ్ళీ వంశం అనేది ముంగడ తీసుకెళ్తుంది, అంతగానం చేస్తుంది, మళ్ళీ తిడతారు అక్కడ కూడా. ఏమి ఇంట్లోనే ఉంటావు, ఏం చేస్తావు పొద్దుందాకా, చూసుకోనికే రాదా, ఇవన్నీ తిడతారు. సో ఒక్కసారి ఆ స్త్రీ రివర్స్ అయ్యిందనుకో కొట్టుకొని పోతారు తుఫాన్లో. అడ్రస్ కుక్కలు జింపిన ఇస్త్రాక్ అవుతుంది. ఓకే, సో అందుకోసమే ఎప్పుడు కూడా ఏ ఇంట్లో అయినా సరే స్త్రీని బాధ పెట్టిన వాళ్ళు, ఒక ఫీమేల్ని బాధ పెట్టిన వాళ్ళు సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. వాళ్ళ డే అంతా వరస్ట్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ అంతా వరస్ట్గా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ఒక స్త్రీ హ్యాపీగా ఉంటుందో, హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటారో ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అండ్ ఆ ఇంట్లో పెద్ద దిక్కు వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేగాని మన ఈ మేల్ డామినేషన్, మేల్ ఈగో, దాని తర్వాత నువ్వు జాబ్ కోవద్దు, పని చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి, పిల్లలను చూసుకోవాలి, అక్కడనే ఉండాలి, ఇదే ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్, ఎవరైనా వస్తే లోపలకు అజ్జే ఇజ్జే, కిందన కూర్చోవాలి, పైన కూర్చోవద్దు, మేము తింటున్నప్పుడు ఉండొద్దు, మీరు వడ్డించాలి. షట్ మొత్తం ఫస్ట్ ఈగో పుట్టి తర్వాత మనిషి పుట్టి అంటే ఏంటి మరి అంత మళ్ళీ మేల్ సాంప్రదాయం పేరు చెప్తారు. సాంప్రదాయాలు ఓకే అండి, నేను అగ్రీ చేస్తానండి. అప్పుడు అంటే ఆ కల్చర్ వేరు, ఇప్పుడు వేరు, మోడర్న్ రిలేటెడ్. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ పని చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇద్దరు కలిసిమెలిసి అండర్స్టాండింగ్తో ఉంటేనే ఏదైనా రిలేషన్ ముంగటికి వెళ్తుంది. ఇక అదే పట్టింపులు అవన్నీ పట్టుకొని కూర్చోనైతే బాగుండదు. దెర్ ఈజ్ ఏ లవ్ అండ్ ఫ్రీడమ్. లవ్ కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం.
కానీ మన దగ్గర లవ్ ఇస్తున్నా అంటారు కానీ ఫ్రీడమ్ లాక్కుంటున్నారు. సో స్త్రీ షీ వాంట్ ఫ్రీడమ్. ఓకే, సో ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తే బాగుంటుంది. ఫ్రీడమ్ చాలా ఆస్పెక్ట్స్లో ఉంటుంది ఆమెకి. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు కొంచెము ఏది ఎవరైనా వస్తే లోపలికి అనేది ఫ్రీడమే లేదు తనకి. మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఆడవాళ్ళకి ఇంట్లో మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మేము మాట్లాడుతున్నాం మగవాళ్ళు, మీరు ఏం చేయాలి, కిచెన్లో ఉండాలి, వంటలు చేసుకోవాలి, మీరు అంతే, మీది అదే మీ వాల్యూ. అంటే ఉన్నారు అట్లా చాలా మంది ఇప్పటికి. ఎందుకు లేరు, మస్తురు మాట్లాడే రైట్స్ ఇయర్ స్త్రీకి. ఓకే, అండ్ అలానే ఏదైనా డిసిషన్ తీసుకోవడంలో ఆమె వచ్చేది, నువ్వే మీ కిచెన్లో ఉండేటోళ్ళు మీకేం తెలుసు, చల్ మేము పొద్దున్నాక మార్కెట్లో ఉంటాం మాకు తెలుసు చల్ అని అట్లా చాలా సందర్భాల్లో అన్నిట్లో కూడా చులకనగా తక్కువ చేయడం ఇవన్నీ చేయడం చేస్తున్నారు. కానీ ఒక మేల్ అండ్ ఫీమేల్ వర్సెస్ చూసుకుంటే ఫీమేల్కే ఎక్కువ తెలివి ఉంటుంది, ఫీమేల్కి ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది, ఫీమేల్కి ఎక్కువ సీరియస్నెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక మేల్ కన్నా ఫీమేలే నా దృష్టిలో స్ట్రాంగ్. అండ్ లాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తంలో కూడా చాలా మటుకు సక్సెస్ రేట్లో ఫీమేల్స్లోనే ఉన్నారనమాట. ఎందుకంటే అంత ఇంటిగ్రిటీ వాళ్ళకు ఉంటుంది, అంత డెడికేషన్ ఉంటుంది, అంత కమిట్మెంట్ ఉంటుంది. మేల్లో తప్పుగా అనుకోదు, లేజీ పీపుల్ ఉంటారు, లేజీ అంటే మేలు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంటారు. మేలు జనరేషన్ కష్టపడి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు ఫీమేల్ బయటికి వచ్చిన తర్వాత. వాట్ ఎవర్. సో ఫీమేల్ బయటికి రావడం సమాజంలోకి అనే దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే అదే సమాజంలో అంటే ఇప్పుడు చూడండి, అదే సొసైటీలో ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అండ్ నేనంటే ఈక్వల్ రైట్స్, బట్ ఫ్యామిలీ మిస్ అవుతుంది కదా. ఒక ఇంటికి దీపం ఇల్లాలు, కరెక్టే, ఇంటికి ఇల్లాలు దీపం వాట్ ఎవర్ రిలేటెడ్. సో ఇప్పుడు హస్బెండ్ అంతా కష్టపడి ఒక ఇన్కమ్ సోర్స్ వైజ్ ఏమీ కూడా అట్లా లేకపోతే మళ్ళీ కూడా అట్లా చూడొచ్చు. రెండోది, ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, వాళ్ళంతటా వాళ్ళు స్కూల్కి వాళ్ళంతటా వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు ఆమెకు కూడా ఉంటుంది కదా, నేను వచ్చింది భూమి పైనకి ఒక కిచెన్లో నా జీవితం ఆగిపోనికైనా, పిల్లలని హస్బెండ్ని చూసుకోనికైనా. అంటే సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత తన కెరీర్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి, ఆ అవకాశం ఇవ్వాలి. కిచెన్లని పిల్లలనే బాధ్యత అంటే పిల్లలు స్కూల్కి పోయి ఏం చేస్తారు అప్పుడు, ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఏమైనా చేసుకోవచ్చు కదా. సార్ జాబ్ అంటే ఇన్కమ్ రిలేటెడ్ ఎవరు అన్నారు, తనకి ఇక పొజిషన్ ఉండదా, తనకంటూ వాల్యూ ఉండదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఇప్పుడు జాబ్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని తన అభిప్రాయం. అందుకోసమే వాళ్ళు కూడా సమాజంలో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇక కన్న మాత్రాల్లో ఇంటికి ఇల్లాలు దీపము అని అన్ని ఫిక్స్ చేసేస్తే ఇక మరి మొగోలు కనురు అని ఫీమేల్ అన్నారనుకో పరిస్థితి అయితే. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, వాళ్ళ ఒక కోరికలకి వాల్యూ ఇవ్వాలి. యాజ్ ఏ నిజమైన మొగోడు ఎవడు అంటే ఒక స్త్రీ కోరికలు ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు ఫుల్ఫిల్ చేసి తన ఆనందం ఇవ్వడమే ఒక నిజమైన మొగోడు అని అంటే నేను, మొగవాడు ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో వేణు కళ్యాణ్ గారు అంటే నేను అన్నట్టుగా నిజంగా చాలా అంశాలు చాలా లోతుగా మాట్లాడాల్సిన అవన్నీ ఉన్నాయి. బట్ టైం రెస్ట్రిక్షన్స్లో భాగంగా నేను కంక్లూడ్ చేస్తా. సో ఓవరాల్గా ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ లాగా మా వ్యూవర్స్కి, పుష్పిన్ స్టూడియోస్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? లైఫ్లో మనం ఎట్లాంటి ఎథిక్స్ తోటి మనము ఉండాలి, మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి, బిహేవియర్ని, అండ్ ఎలా ముందుకు సాగాలి? వాట్ ఎవర్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని కూడా ఆలోచించి దానిపైన కొంచెం మనం యాక్షన్లోకి తీసుకొస్తే బాగుంటుంది. నేను ప్రతి ప్రోగ్రాంలో స్టేజ్ పైనకి ఎక్కినప్పుడు ఆర్ వాట్ ఎవర్ నేను స్టార్ట్ చేస్తే మనసులో ఒకటే అనుకుంటా, భగవంతుడా ఈరోజు ఈ వీడియో ద్వారానో లేదంటే నా స్పీచ్ ద్వారానో నలుగురు మారినా కూడా నా జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ భూమి పై నుంచి ₹1 తీసుకోము, చనిపోయిన తర్వాత శ్మశానం వరకు మనం మోసుకుపెడితే ఆ నలుగురే, ఆ నలుగురు మారినా కూడా నా జన్మ ధన్యమే. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక నలుగురు మార్చినా కూడా వాళ్ళ జన్మ ధన్యమే. ఆ గోల్ తీసుకొని ముంగడికి పోవాలి, నలుగురు జీవితాల్లో వాల్యూ యాడ్ చేయాలి, నా చుట్టుపక్కల జీవితాల్లో వాల్యూ యాడ్ చేయాలి, నా నమ్ముకున్న వచ్చిన జీవితాలు బాగుపడాలి. అట్లా ప్రతి పక్కన బాగా కోరుకుంటే మనకు సక్సెస్ అయినట్టే. అదే కంక్లూజన్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు కళ్యాణ్ గారు. సో నేను అన్నట్టు మీరు మరొక ఎపిసోడ్కి కూడా రావాలి, మా వ్యూవర్స్కి మంచి మోటివేషన్ అందించాలి. అండ్ మీ కెరియర్లో కూడా మీరు అన్నట్లుగా మీరు అన్ని నేర్చుకుంటూ 10 మందికి మీరు నేర్చుకున్నది సమాజానికి అందిస్తూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.